సో ప్రేక్షకులు ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటంటే సృష్టికర్త అనేవాడు నిజంగా ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఆయనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయి? అదే కాకుండా ఎవరు? ఎందుకంటే మనం ఈరోజు చూస్తున్నాం ప్రపంచంలో అనేక మతాలు ఉన్నాయి. ప్రతి మతంలో కూడా ఒక దేవుడు చెప్పబడ్డాడు, లేకుంటే కొందరు ఒక దేవతల సముదాయం చెప్పబడింది. వాళ్ళు మేమే దేవుళ్ళమని చెప్పుకున్నారు. ఈ మధ్యలో ఆ, మనకు గుర్తుంటే కొందరు క్రైస్తవులతో కూడా మనం డిబేట్ చేశాము. మావడే దేవుడు అని బ్లండ్ గా మూర్ఖత్వంగా వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మేమేం లేదు, కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత లైవ్ లింక్ ఇచ్చేస్తాను. సో ఈ లైవ్ ని చూస్తున్న ఎవరైనా కావచ్చు, వారు నాస్తికులైనా కావచ్చు, ఆస్తికులైనా కావచ్చు, అంటే హిందువులైనా కావచ్చు, ముస్లిమ్స్ అయినా కావచ్చు, క్రిస్టియన్స్ అయినా కావచ్చు, బుద్ధిస్ట్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు వచ్చి మీ అభిప్రాయాలను చెప్పండి. లేదు, ఎవరైనా క్రిస్టియన్ వచ్చి మా దేవుడే సృష్టికర్త, ఇంకా ఎవరు దేవుళ్ళు లేరు అంటే అది ఎలాగో నిరూపించండి. ఇది నిరూపించడం కూడా కాదు, చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. మీరు వీలైతే మీ గ్రంథాల నుంచి రిఫరెన్స్లు ఇవ్వండి. మమ్మల్ని అడిగితే మేము కూడా సనాతన గ్రంథాల నుంచి రిఫరెన్స్లు ఇస్తాము. చర్చించుకోవడం వల్ల ఏం తెలుస్తుందంటే కొత్త విషయాలు తెలుస్తాయి. ఇంకా జనరల్ గా ఈ రోజు మనం గమనించింది ఏంటంటే ఒకరు నమ్ముకుంటారు, అదే నిజమని పట్టుకుంటారు. అలా కాకుండా కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ తీసుకొని మాట్లాడుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి అనేది మా అభిప్రాయము. సో నా అభిప్రాయంతో మా టీం మెంబర్స్ అందరూ ఏకీభవిస్తారని అనుకున్నారు. సో నాతో పృథ్వీ ఉన్నారు, అభి ఉన్నారు, అలాగే మా మహర్షి గారు ఉన్నారు. మా ఇతర టీం మెంబర్స్ వస్తే కూడా నేను వాళ్ళని తీసుకుంటాను. ఒక 15-20 మినిట్స్ మాట్లాడిన తర్వాత నేను లింక్ ఇచ్చేస్తాను, మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇది అందరికీ ప్లాట్ఫామ్. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మరీ సాగదీయకుండా జాయిన్ అవ్వండి, అందరినీ తీసుకుంటాము. మీ ఒపీనియన్ చాలా షార్ట్ గా చెప్పాలి, మరీ సాగదీయకూడదు. డిబేట్ కొంచెం చర్చ చేస్తే ఉండొచ్చు, చెప్పిన తర్వాత లెఫ్ట్ అయిపోండి, మళ్ళీ రావద్దు, ఎందుకంటే కొత్త వాళ్ళకి ఛాన్స్ మనం ఇద్దాం. సో పృథ్వీ, మీరు ఏమైనా చెప్తారా? సృష్టికర్త ఉన్నారంటారా, లేకుంటే ఇదంతా ఆటోమేటిక్ గా జరిగిందా? తర్వాత నేను అభి, మహర్షి దగ్గరికి వెళ్తాను. పృథ్వీ బిజీగా ఉంటే నేను అభి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎస్. అయితేనండి, సృష్టికర్త ఎవరు అనే విషయాన్ని ఒక్కొక్క గ్రంథంలో ఒక్కోలాగా చెప్పబడిందని అనుకుంటున్నారండి. మీరే రీసెంట్ గా ఒక డిబేట్ లో ఒకరితో మాట్లాడుతూ ప్రతి మతానికి సంబంధించిన పుస్తకంలో సృష్టిక్రమం ఉంటది, కానీ అందులో ఏది ప్రస్తుతం ఉన్న సైన్స్ సమర్థిస్తుందో దాన్ని మనము తీసుకోవచ్చు అని మీరు చెప్పారండి. సో ఐ వాంట్ టు నో, అంటే నేను ఇప్పుడు భాగవతం చదవని ఒక సామాన్యుడిలాగా, నాకు భాగవతం అంటే ఏంటో తెలియదు. సో అక్కడ ఉన్న సృష్టి క్రమం నేను చదవలేదు, బైబుల్ చదవలేదు, ఖురాను చదవలేదు అనుకుందాం. కాసేపు మనకి తెలియజేయడానికి ఎవరైనా వస్తే తెలుసుకుందామండి. తెలియని విషయం తెలుసుకోవడంలో తప్పులేదు కదండి. అది మన పాయింట్. మహర్షి మనం ఏం చేద్దామంటే అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ తెద్దాము. ఎవరైనా వచ్చి మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మనం యాక్సెప్ట్ చేస్తాం. అది కరకబద్ధంగా ఉండాలి, గ్రంథపరంగా ఉండాలి. మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే మనం యాక్సెప్టెన్స్ ఉందండి. అంటే ఉన్నదాన్ని గుడ్డిగా నమ్మేయండి అని ఏ మహర్షులు చెప్పలేదు. ఇక్కడ దేవుడు అని రాసినటువంటి ఏ దేవుడు కూడా ఇగో ఇది బ్లైండ్ గా రాసిన కాబట్టి నువ్వు బ్లైండ్ గా వెళ్ళిపోవా బాబు అనలేదు. తర్కబద్ధంగా తర్కించండి అని కదా. ఇప్పుడు ఏదైతే పురాణాల్లో అలా ఉంది ఇలా ఉంది అంటారు, అంటే ఫర్ ద సేక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనం మాట అనుకోవాలంటే ఆ పురాణమే చెప్తుంది ఆ పురాణాన్ని ఎలా చదవాలో. ఆ వెసులుబాటు మనకి ఇచ్చారు, కానీ మిగతా పుస్తకాలు అలా కాదు. బ్లైండ్ గా అక్కడ ఉన్నదాన్ని కవర్ డ్రైవ్ వేసుకోవాలి, అంతకు మించి వేరే ఆప్షన్ లేదు అనేటువంటి పరిస్థితికి వాళ్ళని తీసుకెళ్ళింది పాపం. అది వాళ్ళ తప్పు కాదండి, వాళ్ళకి అంతకు మించి ఆప్షన్ ఇవ్వలేదు. అంతేకాదు, వాళ్ళ బుక్ ను మాత్రమే చదువుకొని వేరేది ఏది చదవకుండా మాది మాత్రమే కరెక్ట్ అంటున్నారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది, ఏది చదవకుండా. అవునండి గురుగారు. మీరు ఒపీనియన్. అందరికీ నమస్కారం అండి, జై శ్రీరామ్. సార్, నిన్న ఏదైతే టాపిక్ వచ్చిందో ఈరోజు మీరు సేమ్ అదే టాపిక్ తీసుకున్నా, కాకపోతే కొంచెం ట్విస్ట్ చేశారు. అక్కడ భగవంతుడు ఎవరు అన్నది ఉంటే ఇక్కడ సృష్టికర్త ఎవరు అన్నారు. కాకపోతే చిన్న అంతరం ఏంటంటే సృష్టికర్త అయిన వాడు భగవంతుడు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఇప్పుడు మనకు బ్రహ్మగారు కూడా సృష్టికర్తనే. ఈ విశ్వానికి 100 కల్పాలకు సరిపడా సృష్టి ఎంత జరిగినా కూడా దానికి అంతటికీ సృష్టికర్త ఎవరంటే బ్రహ్మ. మరి బ్రహ్మనే అల్టిమేట్ బీయింగా అంటే కాదు, ఆయనకు తల మీద కూడా ఇంకా చాలా మంది ఉన్నారు. అట్లాంటి బ్రహ్మలను కొన్ని వేలు సృష్టించిన ఈశ్వరుడు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ నాకు ఎందుకు సృష్టికర్త దేవుడు అన్నదాన్ని కలపగలమా అసలుకి అని ఒక డౌట్ వచ్చింది అనమాట. నేను అక్కడ స్టక్ అయిపోయాను. అయితే ఒకటి ఉంది, ఇలాంటి సృష్టిలను ఎన్నైనా సరే క్షణమాత్రం సృష్టించగలవాడు ఒక అల్టిమేట్ బీయింగ్. ఇంకా దేవుడు అనే ఒక ప్రతిపాదన తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు క్వశ్చన్ కూడా చాలా అందంగా పెట్టారు. అనంతమైన విశ్వాన్ని అన్నారు, విశ్వ సముదాయాలను అన్నారు. ఎప్పుడైతే విశ్వ సముదాయాలంటే ఇట్లాంటి బ్రహ్మలు కొన్ని వేలను కూడా అందులోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో నాకు నిజంగా క్వశ్చన్ చాలా బాగా నచ్చింది. దాన్ని సృష్టించిన దేవుడు ఎవరు అన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి. ఇందాక నేను ఆయన స్వామీజీ పేరు నాకు గుర్తు రాలేదు, ఆయన పరిపూర్ణానంద అనుకుంటా, నాట్ రాంగ్. ఆ పరిపూర్ణానంద స్వామి వారు అన్నారనమాట. అంటే నువ్వు చెప్తుంటే నాకు అది స్ఫురంలోకి వచ్చింది.
అంటే దేవుడికి ఒక రూపం లేదు. ఈ ప్రకృతియే దేవుడు. దేవుడు, ప్రకృతి వేరు వేరు కాదు. ఈ రెండు విడదీయకూడదు. ప్రకృతియే దైవము, దైవమే ప్రకృతి. ఈ రెండు విడదీయలేనిటువంటి విషయాలు అన్నట్టుగా చెప్పారు ఆయన. కరెక్టే కదా. ఇప్పుడు అనంతమైన విశ్వ సముదాయాలను సృష్టించిన దేవుడు ఎవరు? ప్రకృతే. ప్రకృతి నథింగ్ బట్ దేవుడు. నువ్వు ఏ రూపంలో పిలుచుకుంటా అనేది ప్రాబ్లం ఇక్కడ నాకు అనిపిస్తుంది. అంటే ప్రకృతి అని మనం ఏ కాంటాక్ట్ లో తీసుకోవాలో మళ్ళీ అదొకటి వస్తుంది. ఎందుకంటే భగవద్గీతలో అయినా నా 4వ వంతులోని మొత్తం సమస్త సృష్టిని చేసిన, మిగతా 3 వంతులు మొత్తం ప్లేన్ స్పిరిచువల్ ప్లేనే డిఫరెంట్ అంటాడు కదా ఆయన. సో కేవలం మీరు మనకు కనపడుతున్న సృష్టి మొత్తం ఈశ్వరుడు తన 4 భాగాల్లో ఒక 4వ భాగం అంటే ఒక భాగంలోనే చేసేసాను ఇదంతా అని అన్నాడు. కాబట్టి అప్పుడు ప్రకృతి అంటే నేను ఏమని అర్థం తీసుకోవాలా? కేవలం సృష్టి వరకే ప్రకృతి అంటే దాన్ని కూడా దాటి ఇంకా ఈశ్వరుడు ఉన్నాడని మళ్ళీ అర్థం వస్తుంది. సో ఇవి ఎందుకో నిన్నటి నుంచి అంత పెద్ద పెద్ద కాన్సెప్ట్ తీసుకుంటారు. దానికి నేను తగినవాడిని కాదు, భయం వేస్తుంది అసలు మాట్లాడాలంటే కూడా. డాక్టర్ గారు మీకు ముందుకు వెళ్దాం. అంటే నేను ఇలా పోవడానికి కారణం ఏంటంటే వీళ్ళు జనరల్ గా ఏమనుకుంటారంటే ఓ భాస్కర్ రాజు, అభిమన్యు, ఒక కిరణ్, ఒక పృథ్వీ, ఒక మహర్షి, వీళ్ళందరూ బైబిల్నే చెప్పుకుంటూ కూర్చుంటారు, వీళ్ళకు అది తప్పించి వేరే ఏ పని లేదు ఇలా అంటూ ఉంటారు. మన మన నాలెడ్జ్ అనేది లేకుంటే మనం మాట్లాడేది ఒక నారో మైండెడ్ లో ఎప్పుడు మాట్లాడము. ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లాన్ని ఎత్తి చూపిస్తాము. మనము చదువుతాం కూడా, ఎవ్రీడే చదువుతుంటాం, మనం కొత్తది తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాము. అండ్ ఎవరైనా వచ్చి మనకు ఒపీనియన్ ఇస్తే నువ్వెవరా నాకు చెప్పడానికి, ఏం తెలియదని అని తిట్టము. మనం ఓపెన్ గా లింక్ ఇచ్చి అందరినీ తీసుకుంటాము. వాడు మిస్బిహేవ్ చేస్తేనే మనము అప్పుడు రియాక్ట్ అవుతాం తప్పించి మనం ఒక నారో మైండెడ్ వ్యూతో ఎప్పుడు లేము. అంటే నేను అందరి తరఫు నుంచి మాట్లాడుతున్నా, మరి నేను కరెక్టా కాదా కూడా మీరు చెప్పండి. అంతేనండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు వాళ్ళతో మనకు గెటు పంచాయతీ ఏం లేదు, వాళ్ళతో పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. కానీ మన కామన్ హిందూస్ ఇళ్ల పొంటి పోయి నిజ దేవుడు, ఆ దేవుడు, ఈ దేవుడు అని సొల్లు వాగుతున్నారు కాబట్టి ఇంకా తప్పని పరిస్థితుల్లో వేరే ఆప్షన్ లేక వీళ్ళని మనము ప్రశ్నించవలసి వస్తుంది. ప్రశ్నిస్తే ఆ ప్రశ్నని విమర్శ కిందగా మార్చుకునే విధంగా మీరు ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి యాక్చువల్ గా మా మెయిన్ ఇంటెన్షన్ ఇస్ టు క్వశ్చన్. ఏంటి, ఎందుకు వచ్చావు, ఎందుకు తీసుకొచ్చావు, ఇప్పుడు నువ్వు చెప్తున్నటువంటి ఆ దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, లేదా ఆయన లక్షణాలు ఏంటి, ఈ టైప్ నుంచి మొదలయ్యి అది అలా చిలికి గాలివారైనట్టు వాళ్ళ క్యారెక్టర్స్ ని బట్టి మా రెస్పాన్స్ ఉంటుంది. అంతే మనం హైయెస్ట్ ఇంటెలెక్చువల్ డిబేట్ కూడా పెడితే దానికి సిద్ధంగా ఉన్నాం. పోపు లాంటి లెవెల్లో ఉన్నవాడు కూడా వస్తే మనం చర్చించడానికి రెడీగా ఉన్నాం. పోతే ఒకటి నేను చెప్తాను మరి రావడానికి అంటే చెప్తున్నా, మనం అందరితో డిబేట్ చేస్తాం, కానీ పీడిఎఫ్ బ్యాచ్లు తీసుకొని వచ్చి మాట్లాడి లేదంటే పిడివాదం చేసి నా ఓడే కరెక్ట్ నీకు తెలియదు అని ఏ బుక్ చదవకుండా మాట్లాడే వాళ్ళతో మాత్రం మనం కొంచెం 2-3 ఒక 5 minutes హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి తర్వాత బాబు నీ లెవెల్ వేరు, మేము నిత్య విద్యార్థులము, నీలాగా ఒక విషయాన్ని మూఢంగా పట్టుకొని లేము అని దండం పెట్టి పంపించేస్తాను. ఇక్కడ నాకు సడన్గా మళ్ళీ ఇంకోటి గుర్తొచ్చిందండి. ఐ కెన్ కాన్ఫిడెంట్లీ సే దేర్ ఈస్ నో సింగిల్ పర్సన్ హూ రెడ్ ఆల్ స్క్రిప్చర్స్ ఆఫ్ సనాతన్ ధర్మ, బట్ yes, anybody can read such kind of Kirastani books if he wanted to read within no time. ఇది నా స్టేట్మెంట్ అండి. అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నా అంటే మనకు తెలుసు, దాంట్లో ఉన్న లోతు మనకు తెలుసు కాబట్టి, మనకి అందులో ఉండి ఈదుతున్నాం కాబట్టి మనకే తెలుస్తుంది ఆ బాధ. ఒక్కొక్కసారి రిఫరెన్స్లు కావాలంటే మనము ఎంత ఇబ్బందులు పడుతున్నామో మనకే తెలుస్తుంది. ఆ గురువుని ప్రతి దానికి అంటే అఫ్ కోర్స్ మళ్ళీ అన్ని చదివిన వాళ్ళు లేరంటే ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో ఒక్కొక్కరు స్పెషలిస్టులు ఉన్నారు. ఆ స్పెషలిస్టులు అందరూ మన దగ్గర ఉన్నారు. అది మనకున్న ప్లస్ పాయింట్. వేరే ఛానల్ అంటే వేరే హిందూ సంఘాల వాళ్ళండి, వాళ్ళకి మీకు ఉన్న తేడా ఏంటంటే వాళ్ళు ఏదైనా ఒక సబ్జెక్ట్ పైనే పట్టుగా మాట్లాడగలరు. కానీ మీరేం చేశారు తెలియగా అన్ని డిపార్ట్మెంట్ లో నిష్ణాతులైన వారిని కేటగరైజ్ చేసేసి ఏ సమయాల్లో వాళ్ళ అవసరం పడితే ఆయా సమయాల్లో వాళ్ళని యూజ్ చేస్తారు మీరు. అందుకేనండి మీ దగ్గరికి ఎవడు డిబేట్ అని రాడు. ఇది చాలా నిగూఢమైనటువంటి సత్యాన్ని నేను ఇవాళ ప్రకటించుచున్నాను. ఎవరండి వచ్చింది? అమృత సిద్ధి గారు. ఎవరు ఆయన తప్ప. మీరు మాట్లాడేయండి అమృత సిద్ధి గారు. మన పృథ్వీ ఎప్పుడు ఫ్రీ అవగానే అప్పుడు ఆయనకి ఇంటో ఇచ్చేద్దాం. ఏం లేదండి, అనంతమైనటువంటి విశ్వ సముదాయాన్ని సృష్టించిన దేవుడు ఎవరు అంటే యేసయ్య. ఆయన వెలుగు కమ్మని పలుగా వెలుగు కలిగింది ఆటోమేటిక్ అండి. అంటే అనుమానం యేసు వాళ్ళ అయ్యా, అందుకే యేసయ్య అని పెట్టాను కదా, యేసయ్య అని పెడతాగా. సో దానివల్ల అసలు ఏం జరిగిందంటే అసలు ఫస్ట్ లో ఆయన భూమిని ఆకాశముల్ని కూడా సృష్టించాడండి. ఇదే నిజ దేవుడు బేసిక్ గాను. ఆయన ఏం చేశాడంటే భూమిని సృష్టించేశాడు, కానీ భూమికేమో దానికి ఒక షేప్ అవి ఏం లేవన్నమాట. అప్పుడు మేకులు కొట్టాడు, అవన్నీ చేసుకున్నాడు. సూర్యుడు చంద్రుడు లేకుండానే అప్పుడు అస్తమయాన్ని ఉదయాన్ని కలుగజేసేటువంటి శక్తి ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. సో అందువల్ల చేత ఇవన్నిటిని కలుగజేసింది ఖచ్చితంగా యేసు వాళ్ళు అయ్యానండి. యేసయ్య గారు. మరి అంతరిక్షాన్ని సృష్టించింది ఎవరు? అది మాకు చెప్పలేదుగా, చూస్తాను. అంతరిక్షం గురించి మా దేవుడు చెప్పలేదు, చూసి చెప్తానండి సార్. సరే చూడండి. ఇక్కడ కింద కిస్లెప్
చాస్లీజాఫ్ అని చెప్పి ఎవరో ఒక ఆయన ధర్మ మార్గం గారు గురువు గారు నేను చెప్పింది ఏం చేశారంటున్నాడు. ఆయన ఏం చెప్పారు? మీరు ఏం చెప్తారో నాకు తెలీదు. అది చెప్పండి. మీరు ఏం చెప్తారో చెప్పండి ప్లీజ్. అంతరిక్షం ఆయన గురించి వినిపించి అడిగారు కదా. వినిపించినట్టు అవునండి. వినిపించినట్టు కనిపించినట్టు నాకేంటి సస్పెన్స్? అంతరిక్షం ఏదో గురించి విగ్రహం. 10 సార్లు చెప్పాడండి మా దేవుడు బేసిక్ గాను. అంతరిక్షం అంటే అంతరిక్షాలను కాదు. కీర్తనలు 78:69 ఏమని చెప్పాడంటే, తాను అంతరిక్షాన్ని కట్టినట్లుగా, తాను భూమిని నిత్యం స్థాపించినట్లుగా ఆయన తన పరిశుద్ధ మందిరాన్ని కూడా కట్టించాడు. అంటే అంతరిక్షాన్ని కూడా తాళతో గట్టిగా బిగించి కట్టాడు. అదే ఆర్కాండంలో రకంగా ఎందుకు లేదండి మరి అది? కీర్తనలో చెప్పాడుగా, కొంత ఇష్టం కొంత చెప్పండి, ఎవరో పాడుకోండి. భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను, ఇజ్రాయేలు దేవుడకు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. నీ సత్యసంధత్వము అంతరిక్షం అంటూ ఉన్నది. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆకాశములు దేవుని మహిమను వివరిస్తున్నాయి, అంతరిక్షం అనే చేతి పనిని ప్రచురపరుస్తూ ఉంది. అంతరిక్షాన్ని ఆయన చేతితో కట్టాడు అనమాట, బేసిక్ గా బొమ్మలు చేసుకుని పెట్టినాడు అనమాట. అది బొమ్మను చేసి ప్రాణము పోసి ఒక 5 ఇక్కడ నుంచి నిమిషాలు మ్యూట్లో ఇన్స్పైర్ ఉంటానండి. ఓకే ఓకే అయితే అలా అంటారు. సో సో మనం కొంచెం సైన్స్కి వెళ్దాము. సైన్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు వేరే గ్రంథాలు ఏం చెప్తున్నాయి సైన్స్ గురించి, సైన్స్ కి దగ్గరగా ఏమైనా ఉన్నాయా కూడా మనం చూద్దాము. సో జనరల్ గా ఏంటంటే సైన్స్ అది డెవలప్ కాకముందు అర్త్ మాత్రం సెంటర్ లో ఉంది, అర్త్ చుట్టూ సూర్యుడు అన్ని తిరుగుతున్నారు, అర్త్ చుట్టే అన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయి అనే కాన్సెప్ట్ ఉండేది. జియోసెంట్రిక్ మోడల్ అంటారు దాన్ని. సో కొన్ని చాలా సంవత్సరాల పాటు ఇది నడిచింది. ఈ తర్వాత మన గ్రంథాలలో కూడా జియోసెంట్రిక్ అని అనిపించినట్టు ఉంటుంది, కానీ మీరు జ్యోతిష్యంకి వెళ్తే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. పోతే నేను దాన్ని జోడిపోను, మనం సైన్స్ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. గెలీలియో కానీ వీళ్ళంతా ఏం చెప్పారంటే హీలియోసెంట్రిక్ మోడల్ చెప్పారు. హీలియోసెంట్రిక్ మోడల్ చెప్పినందుకు గెలియోని కానీ వేరే వాళ్ళని కానీ పర్సిక్యూట్ చేసి చంపేశారు ఈ క్రైస్తవ ముక్కలు. ఇక తర్వాత ఈ రోజుకి కూడా ఫ్లాట్ ఎర్త్ అని బిలీవ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ మనకు తెలిసినాయి. సో మన యూనివర్స్ ఎలా ఉంది అని అంటే, మీరు జనరల్ గా సన్ తీసుకోండి. సన్ ఎంత పెద్దది ఉంటుందో మీకు తెలుసు. ఆల్మోస్ట్ ఒక 1,00,000 మైళ్ళ డయామీటర్ ఉంటుంది. 1,00,000 మైళ్ళు డయామీటర్ అంటే మనకు దూరంగా ఉంది కాబట్టి అంత చిన్నగా కనపడుతుంది. మన అర్త్ మనం సూర్యుడితో కంపేర్ చేసుకుంటే చాలా చాలా చిన్నగా ఉంటుంది. సో ఓన్లీ సోలార్ సిస్టమే మరి మొత్తం యూనివర్స్ అంటే కాదు. సోలార్ సిస్టమ్ కాకుండా ఇలాంటి సోలార్ సిస్టమ్లు మన మిల్కీవే గ్యాలక్సీలో చాలా ఉన్నాయి. ఇదే కాకుండా ఎవ్రీ టైం అంటే నిరంతరంగా సోలార్ సిస్టమ్స్ ఫామ్ అవుతూనే ఉంటాయి. సో వీటిని ప్రోటోస్టార్ ఫార్మేషన్ అంటారండి. మీకు ఐ థింక్ చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రోటోస్టార్ ఫార్మేషన్ అంటారు. సో నేను అది కూడా కొన్ని ఫోటోలు మీకు చూపెట్టేస్తాను, ఎందుకంటే ఫోటోలు చూపిస్తే కూడా కొంచెం ఐడియా వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మన యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో అంటే మనకే ఒకసారి షాకింగ్ అనిపిస్తుంది. సో యాక్చువల్గా నేను చూపెడుతున్నది ఏంటంటే ఇది కాస్మిక్ వెబ్ అంటారండి. కాస్మిక్ వెబ్ అంటే మన సృష్టి మొత్తం ఒక వెబ్ లాగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న ఫిలమెంట్స్ లాంటివి మీకు కనిపిస్తాయి అన్నమాట. సో ఒక్కొక్క ఫిలమెంట్ లో కొన్ని వేల లక్షల గ్యాలక్సీలు ఉంటాయి. ఇప్పుడు మన మిల్కీవే గ్యాలక్సీ ఏదైతే ఉందో ఆ మిల్కీవే గ్యాలక్సీలో దాదాపు 200 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అని సైంటిస్టులు క్యాల్కులేట్ చేశారు. ఆ 200 కోట్ల నక్షత్రాలలో మన సూర్యుడు ఒకడు. సో ఇలాంటి మిల్కీవే గ్యాలక్సీలు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో ఈ గ్యాలక్సీలు అన్ని కూడా ఈ ఫిలమెంట్ లో అరేంజ్ చేయబడ్డాయి అన్నమాట. సో మనం ఒకవేళ సైన్స్ ప్రకారం కనుక ఆలోచిస్తే అసలు విశ్వం ఎంత పెద్దగా ఉందో మనకే తెలియదు, అంత పెద్దగా ఉంది. సో ఇంత పెద్ద విశ్వంలో కేవలం భూమి మాత్రమే ఉందా, భూమి మీద మాత్రమే జీవజాలాలు ఉన్నాయా, మానవులు ఉన్నాయంటే ఖచ్చితంగా కాకపోవచ్చు. ఒక సినిమా వచ్చింది, దాని పేరు కాంటాక్ట్ అంటారు. అంటే నేను కొంచెం ఫ్రిక్షన్ స్టోరీలు ఎక్కువ చూస్తాను కాబట్టి దాంట్లో ఒక చిన్న పిల్లగాడు ఆ హీరోయిన్ అడుగుతాడు, ఇంత పెద్ద యూనివర్స్ ఉంది, మరి దీంట్లో మనం మాత్రమే ఉన్నామా అని అంటే, మనం మాత్రమే ఉంటే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ సో మచ్ స్పేస్ అని చెప్తున్నాను. అంటే ఇంత పెద్ద విషయంలో కేవలం మనం మాత్రమే ఉన్నాం, మానవులు మాత్రమే ఉన్నారు, ఈ జీవజాలాలు ఉన్నాయంటే కాకపోవచ్చు అండి. ఏలియన్స్ ఉండవచ్చు, అనేకులు ఉండవచ్చు. అండ్ సైంటిస్టులు క్యాల్కులేట్ చేసిందంటే మన మిల్కీవే గ్యాలక్సీలోనే కొన్ని లక్షల అర్త్ లాంటి ప్లానెట్స్ ఉండవచ్చు. ఆ అర్త్ లాంటి ప్లానెట్స్ కూడా ఏంటంటే హ్యాబిటబుల్ జోన్ లో ఉండవచ్చు, అక్కడ ఖచ్చితంగా జీవ జంతువులు ఉంటాయని. సో మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక చిన్న భూమి మీద కూర్చొని ఇది నా మతం, నాదే కరెక్ట్, మావోడే సృష్టికర్త అని కొన్ని గ్రంథాల ఆధారంగా చెప్తున్నాం. అయితే మరి ఏది కరెక్ట్, ఎవరు సృష్టికర్త అనేది కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఈ కాస్మిక్ వెబ్ ఎంత పెద్దగా ఉందో మనకి తెలియదు, అసలు యూనివర్స్ ఎంత పెద్దగా ఉందో తెలియదు. అయితే ఈ యూనివర్స్ ఎప్పుడు మొదలైంది అంటే 1380 కోట్ల సంవత్సరాల క్రితం ఈ యూనివర్స్ అంతా కూడా ఒక చిన్న పాయింట్ లాగా ఉంది. ఆ పాయింట్ నుంచి ఎక్స్పాండ్ అవుతూ
ఈ రోజు ఏదైతే మనకు విషయం కనబడుతుందో ఈ సైజుకి వచ్చింది అని సైంటిస్టులు క్యాల్కులేట్ చేశారు, ఇది హబుల్స్ టెలిస్కోప్ ద్వారా. సో ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే మీరు చూస్తే జేమ్స్ వెబ్ టెలిస్కోప్ అని కొత్తది వచ్చింది. దీని ప్రకారం 1380 కోట్ల సంవత్సరాల కంటే పూర్వం కూడా గెలాక్సీలు ఉన్నాయని జేమ్స్ వెబ్ టెలిస్కోప్ చూపెడుతుంది. అంటే సృష్టి పుట్టి కొన్ని కోట్ల సంవత్సరాలైంది. మరి దీని ప్రకారం తీసుకుంటే మా సృష్టి పుట్టి 6000 సంవత్సరాలు అనే మతాలు ఏం కావాలి? నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎగిరిపోతాయి అసలు. సైన్స్ ముందు ఇవన్నీ ఎగిరిపోతాయి. మీరు చెప్పొచ్చు, సరే సైన్స్ ముందు చాలా వరకు మతాలు ఎగిరిపోతాయండి, మరి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు, నీ పరిస్థితి ఏమిటి? సింపుల్ గా చెప్తానండి. సనాతన ధర్మం ప్రకారం కల్పాలను ఉంటాయి. ఒక్కొక్క కల్పం అంటే పగలొక కల్పం, రాత్రి ఒక కల్పం. పగలు కల్పం 432 కోట్ల సంవత్సరాలు, రాత్రి కల్పం బ్రహ్మగారిది 432 కోట్ల సంవత్సరాలు. రెండు కలిపితే 864 కోట్ల సంవత్సరాలు పగలు రాత్రి బ్రహ్మగారి టైం. మరి వేరే చోట మనం గ్రంథాలు చూస్తే మా దేవుడికి ఒక పగలు 1000 సంవత్సరాలు అంటది. 1000 సంవత్సరాలు అనేది చాలా మినిమం టైం. సో మాక్సిమం లెక్కేసుకున్న 6000 సంవత్సరాలు అవుతుంది వీళ్ళ సృష్టి పుట్టి. లేదు ఫుల్ చాయిస్ ఇచ్చేస్తాను, ఒక 10,000 వేసుకోండి, 15,000 వేసుకోండి. మా కోట్ల సంవత్సరాల ముందు మీ లెక్క ఎంత? నథింగ్. సరే, ఇప్పుడు సంకల్ప మంత్రం చదువుతాం. సంకల్ప మంత్రంలో సృష్టి బ్రహ్మగారు పుట్టి ఎన్ని కోట్ల సంవత్సరాలు అయిందో కూడా చెప్తుంది. సో మీకు అందరికీ తెలుసు, మీరు ఏ సతనారాయణ వ్రతం చేసుకున్నా, ఏ యజ్ఞం చేసినా కూడా సంకల్ప మంత్రం చెప్పుకుంటాం. ఏమని? విధియ పరాధే శ్వేతవరా కల్పే వైవస్వత మన్వంతరే అష్టవింశే కలియుగే ప్రథమ పాదే. ఈ క్యాల్కులేషన్ చేసుకుంటే బ్రహ్మగారు పుట్టి నేటికి 155 లక్షల కోట్ల సంవత్సరాలైందండి. మళ్ళీ చెప్తాను, బ్రహ్మగారు పుట్టి నేటికి 155 లక్షల కోట్ల సంవత్సరాలైంది. ఇంత టైం గురించి సైన్స్ కూడా మాట్లాడట్లేదు. 1380 కోట్ల సంవత్సరాలు అంటుంది, కానీ జేమ్స్ వెబ్ ఏం చేస్తుందంటే అంత కాదు, ఇంకెక్కువ ఉండొచ్చు అని చెప్తుంది. సో నేడు జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా చెప్పేది ఏంటంటే సనాతన ధర్మాన్ని కన్ఫర్మ్ చేస్తుందండి. అంతకన్నా ముందు కూడా సృష్టి ఉంది అని అదే మనం చెప్తున్నాం. సో సనాతన ధర్మం ముందు వేరేవి నిలబడతాయా అంటే నా ప్రకారం అయితే నిలబడవు. సో ఇది నా బిగ్గర్ పాయింట్. సో దీనికి మీరేమన్నా యాడ్ చేస్తారంటే కూడా చెయ్యండి. తర్వాత మనం లింక్ ఇచ్చేద్దామండి, దాని తర్వాత మనం ముందుకెళ్తాం. మీరున్న దాంట్లో చిన్న పొరపాటు ఉంది డాక్టర్ గారు. క్రైస్తవం ప్రకారం సృష్టి పుట్టి 6000 సంవత్సరాలు కదండి, 6000 సంవత్సరాల 6 రోజులు. ఓ పాయింట్. సో సరే, ఒక 1,00,000 సంవత్సరాలు అనుకున్నా కూడా ఈ రోజు సైన్స్ 6000 సంవత్సరాలు ఇంటూ 6 రోజులు అంటే మళ్ళీ ఆ ఒక్క రోజు ఈజ్వల్ టు 1 కోటి సంవత్సరాలు. ఆ మొక్క బైబిల్లో లేదుగా. ఒక బైబిల్లో రోజు ఉందా? మాక్సిమం 1000 సంవత్సరాలే బైబిల్లో ఉన్నదే. మొన్న ఎవడో చెప్పాడండి, ఏదో భూమి అనేది గుండ్రంగా లేదు. 1000 అంటే అనంతం అంట, మరి దాని సంగతి ఏంటి? ఆ మొక్క కూడా బైబిల్లో లేదుగా. అది ఒక కొత్త కాన్సెప్ట్. సో ఇలాంటి అనేక గందరగోళాలు ఉన్నాయండి. సో మరి ఎవరైనా క్రిస్టియన్స్ ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా, లేదు ముస్లిమ్స్ వచ్చినా కూడా పర్లేదు, ఏ మతం వాళ్ళైనా పర్లేదు, నాస్తికులైనా పర్లేదండి, లీక్ చేయమంటారా? అంతేనండి, ఇంకా వాళ్ళదే. ఇంకా తాంబూలాలు ఇచ్చాము, తన్ను చావండి అన్నట్టు ఉండాలి ఇప్పుడు. తనకు చావండి. సో అది ఏంటి ప్రేక్షకులు. బట్ ట్రై టు బి వెరీ బ్రీఫ్. నేను లింక్ ఇచ్చేసాను. ఒకటి ఏంటంటే నేను స్క్రీన్ పెట్టేస్తాను, సో దట్ ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. లింక్ ఇచ్చాను. మీరు చాలా బ్రీఫ్గా ఇంటర్వ్యూ చెక్ చేస్తే బాగుంటుంది. ఏదైనా చెప్పాలనుకున్నా చెప్పవచ్చు, నో ప్రాబ్లం. మేము వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామండి. సో ఈ ఫోటోలో నేను ఏం పెట్టానంటే, ఒక పక్క సోలార్ సిస్టమ్ పెట్టాను, ఇంకోటి వచ్చి మిల్కీ వే గ్యాలక్సీ పెట్టాను, నెక్స్ట్ వచ్చి కాస్మిక్ బ్లడ్ పెట్టాను ఈ పిక్చర్ మీద. ఎవరు? సో ఓకే, చక్రవర్తి గారా చెప్పండి. గాడ్ సీ మై హీరో. మ్యూట్లో ఉన్నారు, మ్యూట్లో ఉన్నారండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. అదే నా మీ వాట్సాప్ నంబర్ కి ఒక షార్ట్ వీడియో పెట్టాను, ఒక్కసారి దాన్ని చూడగలరా? షూర్ ఇప్పుడే పెట్టినా. ఇప్పుడే పెట్టాను, జస్ట్ 2 వీడియోలు పెట్టాను, సెకండ్ చూడండి. ఒక్కసారి వీలైతే స్క్రీన్ షేర్ కూడా చేయండి. అది కాపీరైట్ చూసుకోవాలి. కాపీరైట్లు ఉంటాయి, చెప్పాల్సింది చెప్పండి. చిన్న పిల్లల విషయం, చిన్నలో దేవుని మాటలంట. అదేనా ఒక చిన్న పిల్లల విషయం మనసులో, ఒక 6-7 ఏళ్ల పిల్లల మనసులో ఎంత విషయాన్ని నింపుతున్నారు ఈ దరిద్రులు అన్నదానికి ఎగ్జాంపుల్ అది. ఒక్కసారి వీళ్ళకి ఎడిట్ చేసైనా చేయండి అన్నదాన్ని, ఏమనుకోకుండా, తప్పు అనుకోకుండా. షూర్ నేను ఎందుకంటే ఎంత నీచంగా అసలు చాలా ఓపికగా ఎంత సింపుల్ గా మనసులోకి లాగేస్తున్నారంటే, ఇప్పుడే విషయాన్ని నింపితే ఏం చేస్తున్నాను? నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తావా? చెప్తాను. ఆ ప్రశ్న నా చిన్ని హృదయంలో ఎవరున్నారో చెప్పు. అమ్మ కాదు, నాన్న కాదు, తమ్ముడు కాదు, నేను చెప్తాను.
చచ్చిపోండి అందరు కలిసి. విన్నారు కదా అది అన్న, దీనిపైన మీరు ఏమనుకోకుండా నా కోసం కామెంట్ మీ నోట్ నుంచి. కాదు ఏం మాట్లాడాలి? ఆ చిన్న పాపలు అందరూ బిల్డింగ్ పైన కూర్చున్నారండి గురువు గారు. ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారన్న, ఒక మేడ మీద కూర్చోబెట్టి ఒక అదే మనిషి అదే చెప్పిస్తున్నారు. చిన్ని హృదయంలో ఏసై ఉన్నాడంట. అంత చిన్న హృదయంలో అంత పెద్ద ఆయన ఎందుకు ఉంటాడు అంటే, నాది ఇప్పుడు పెద్దది, చాలా పెద్దది, చాలా బాగా ఉంటది, అందులో ఉంటాడు అంటుంది. చిన్న పిల్లల మైండ్ మొత్తం నాశనం పట్టిస్తున్నారు సార్. అక్కడ 15 మంది ఆడపిల్లలు ఉంటారు. ఆ ఆడపిల్లలందరూ ఇక రేపు పొద్దున పెళ్లి అయిన తర్వాత ఏ హిందువునే చేసుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. ఆ 15 మందిలో 10 మంది హిందువుని చేసుకుంటారు. 10 మంది హిందువుని చేసుకున్నాక 10 ఇంటూ ఒక ఇంట్లో ముగ్గురు వేసుకున్న తల్లిదండ్రి ఆ పెళ్లి కొడుకు ముగ్గురు, 3 ఇంటూ 10 30 మంది సేఫ్ సైడ్ బాప్తిజం పొందేస్తారు. ఆ ఛానల్ మొత్తం ఇవే ఉన్నాయి, చిన్న పిల్లలు బేస్ చేసి చేస్తున్నాడు వాడు. అదేలే నాకైతే చూడగానే సార్ ఎక్కడ ఉంటారో ఒకసారి కనుక్కో చూద్దాం. నంబర్ లేదన్న, అందులో నంబర్ పెట్టలేదు. అందులో నంబర్ పెట్టుంటే ఈ పాటికి అయిపోయేది. మీకు వచ్చే ముందే కాల్ రికార్డ్ తో పాటు వచ్చేస్తుంటారు ఒకేసారి. అసలు ఎంత చిన్న పిల్లల్ని వాళ్ళు చదువుకోవాలా, లేకపోతే ఇలాగే ఏసయ్యా పీసయ్యా అనుకుంటూ వాళ్ళు చదువుకోకుండా సంకనాకిపోయి జీవితాలు ఏం చేద్దామని అసలు ఈ చిన్నపిల్లలు ఏం చేద్దాం అనుకుంటారన్న ఈ పాస్టర్లు. ఇప్పుడు మన వాళ్ళకి చూపించారు అనుకుంటున్నా, ఒక నలుగురికి ఒక హిందూగా ఉన్న ఫ్యామిలీలోకి చూపించారు. ఏమైంది పిల్లలు, మా పిల్లల మనసులో ఏసై అంటే గొప్ప దేవుడు అంట. అందులో చెప్పనా, ఇప్పుడు ఆ బిల్డింగ్ పైన కూర్చున్న 15 మంది క్రిస్టియన్స్ కాదు. ఇప్పుడు నేను చిన్న లెక్క చెప్తా, ఆలోచించండి మీరు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని ఈ యొక్క చిన్న సందర్భంలో మనము చేయొచ్చు. గురుగారు ఇది షేర్ చేయొచ్చు అనుకుంటానండి, బట్ ఎందుకైనా మంచిది ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెడతా, ఇది ఒకసారి మీరు పెట్టండి గురుగారు స్క్రీన్. ఇప్పుడు ఇక్కడ నాకు కనిపిస్తున్నది 15 మంది ఉన్నారు. అంటే ఒక ఊర్లో ఒక 15 మంది ఆడపిల్లలు ఒక బిల్డింగ్ మీద కూర్చున్నారు. అంటే ఆ ఊర్లో 15 క్రైస్తవ కుటుంబాలు ఉండడం అంటే అసాధ్యమే. ఓకేనా? అంటే 15 క్రైస్తవ కుటుంబాల్లో అందరి ఇళ్లలో ఆడపిల్లలు పుట్టడం కొద్దిగా కష్టమే. ఆ లెక్కన మినిమం 50 కుటుంబాలు ఉంటే అందులో నుంచి 15 కుటుంబాలలో నుంచి 15 మంది వచ్చారు అనుకో. ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ హిందువులే. సర్టిఫికేట్ తీసి చూస్తే అందరు హిందువులే. వాళ్ళు సర్టిఫికేట్ ప్రకారం హిందువులు, కానీ వాళ్ళ హృదయాలు మొత్తం యేసుతో నిండిపోయినాయి. అంటే విగ్రహారాధన దేవుడు అసహించుకుంటున్నాడు అంటారు. అంటే రేపు పొద్దున నాకు ఇప్పుడు బలు పెరుగుతుందండి. అప్పుడెప్పుడో ఆంధ్రప్రదేశ్ లో ఏదో రథాన్ని కూలగొట్టిరు అన్నారు కదా, తగలబెట్టిరు అన్నారు కదా. వాడు ఒకవేళ దొరికినా కూడా వాడు హిందూ అనే వస్తుంది సర్టిఫికేట్ ప్రకారం. హిందువే వాడు పలానా టీడీపోడు లేదా పలానా వైసీపోడు పలానా జనసేన వాడు అని చెప్పి రాజకీయ రంగు పులుంటారు. కానీ యాక్చువల్ గా జరుగుతుంది ఏంటి? అందుకే మేము ముత్తుకునేది, నెత్తి నోరు గుద్దుకొని ముత్తుకునేది అందుకే. మీరు దయచేసి మతం మారితే మతం మారి వెళ్ళిపోండి అమ్మా, మాకు ఏ ప్రాబ్లం లేదు. మీరు ఇస్లాంలోకి వెళ్తారా, క్రిస్టియానిటీలోకి వెళ్తారా, జుడాయిజంలోకి వెళ్తారా, మీ ఇష్టం వచ్చిన మతంలో పోండి. కానీ పోయినప్పుడు ధృవీకరణ పత్రం తెచ్చుకోండి. నేను మతం మారాడని ధృవీకరణ పత్రం తెచ్చుకుంటే అప్పుడు మీకు మాకు సంబంధం ఉండదు. రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లం చేసినా కూడా, రేపు పొద్దున ఏదైనా ఇష్యూ అయినా కూడా మీకు లీగల్ గా అన్ని బాగుంటాయి. లేదంటే చట్టరీత్యా నేరం. మేము అందుకే కదా మీ చర్చిల దగ్గర వచ్చి బ్యానర్లు కట్టించి మరి మీకు బాబు తీసుకుంటారా, మీకు పాస్టర్ ఎట్లన్నా చెప్పాడు మీరన్నా చేయండి రా అని ఎందుకు కడుతున్నాం? అందుకే కడుతున్నాం. ఇంతమంది చిన్న చిన్న ఆడపిల్లలు, వాళ్ళు రేపు పొద్దున చేసుకున్న భర్తలు, ఆ అత్తలు, ఆ మామలు, ఆ మరుదులు, వాళ్ళ కుటుంబాలు ఫ్యూచర్ కనిపిస్తుంది నాకు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఇంత చిన్న ఏజ్ లోనే ఇట్లున్నారంటే ఇంకా ఫ్యూచర్ మారుమోగిపోతుంది వీళ్ళకి. ఫీలింగ్ సో సాడ్. నేను ఈ విషయంలో కూడా చెప్తాను సార్. యా చెప్పండి. నేను చిన్నప్పుడు సెయింట్ జాన్స్ అని ఒక స్కూల్ ఉండే సికింద్రాబాద్లో, అక్కడ చదువుకున్నాను అనమాట, మిషనరీ స్కూల్. నా ఫ్రెండ్స్ అక్కడ మామూలుగా యేసు బుక్స్ ఇచ్చేవాళ్ళు, చదువు బాగుండేది, సైన్స్ బాగా చెప్పేవాళ్ళు. కానీ టీచర్ ఎలా ఉండేవాళ్ళు చెప్తాను ఏంటండి. మాకు ట్రోజన్ వార్ అని ఒకటి ఉండేది, నాన్ డీటెయిల్. ఫస్ట్ ఆ టీచర్ ఏం చెప్పిందంటే, నాకు ఇంకా గుర్తు, మహాభారతం 16 రోజులు జరిగింది, ఈ ట్రోజన్ వార్ 16 ఏళ్ళు జరిగింది, చూసావా ఏది గొప్పదని అడిగింది మమ్మల్ని అందరినీ. మేమేం చెప్పలేకపోయాం, చిన్నపిల్లలం కదా. అంటే ఆమె దృష్టిలో యుద్ధం ఎన్నేళ్ళు జరిగితే అంత గొప్పది అనమాట. త్వరగా పూర్తయిపోతే అది గొప్పది కాదు. అది ఫస్ట్ జట్కా అనమాట, ఇది మిషనరీ స్కూల్లో. రెండోది, మా ఫ్రెండ్స్ దశావతారాల గురించి మాట్లాడుతుంటే ఇంకా గుర్తు నాకు, మీ దేవుడు చేపంట కదా, మేము చేప తింటాము అన్నాడు. సో వాళ్ళ పిల్లల మనసులో అట్లా ఉంటుంది అనమాట. మన వాళ్ళు అప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు ఆ వయసులో. కానీ ఒక ముస్లిం అమ్మాయి, చిన్నపిల్ల, అస్మా పేరు ఇంకా గుర్తుంది, ఆమె కళ్ళు తిరిగి పడిపోయింది రంజాన్ రోజా చేసేటప్పుడు. పొట్టిగా చిన్నగా ఉంటుంది అమ్మాయి. అయితే ఆమె బలవంతంగా నీళ్ళు తాగించాలని చూస్తే తాగలేదు ఆమె. పాప ఉంటా అనుకుంటా, 2nd క్లాస్ 3rd క్లాస్ అనుకుంటా. వాళ్ళ నాన్న వచ్చాడు పరిగెత్తుకుంటూ, ఫోన్ చేస్తే పెట్టద్దంటాడు. తిండి పెట్టకూడదు, నీళ్ళు తాగకూడదు, ఆమె రోజా చేయాల్సిందే రోజు, కావాలంటే సాయంత్రం పెట్టుకుంటామన్నారు. బిత్తరిపోయారు మా టీచర్లు అందరూ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో డిస్కస్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళది C-సెక్షన్ వేరే ఉండేది అనమాట. మీకు గుర్తుంటే మీ చిన్నప్పుడు హిందీ వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉంటుంది, తెలుగు వాళ్ళకి సపరేట్ సెక్షన్ ఉంటుంది. కామన్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు మా దగ్గరకు వచ్చేవాళ్ళు. మాతో ఏమి మాట్లాడతారు కానీ సిక్కు పిల్లలతోటి, ముస్లిం పిల్లలతోటి వాళ్ళు అట్లా మాట్లాడారు. ఇది నా అబ్జర్వేషన్ చిన్నప్పుడు, అది బలంగా నన్ను నాటుకుపోయింది అనమాట. సో బేసిక్గా మనం కూడా చెప్పాలి పిల్లలకి, ఎట్లా అంటే వాళ్ళ దేవుడికి 3 దేవుళ్ళు, మేరీ అనేది భార్య, యేసు అనేవాడు కొడుకు, దేవుడికి కొడుకుంటాడా, భార్య ఉంటుందా అని మన వాళ్ళకి చిన్నప్పటి నుంచే వ్యతిరేకంగా చెప్పాలి వాళ్ళకి, లేకపోతే కౌంటర్ చేయడం కష్టం.
మనం అనుభవించినాం కదా ఈ బాధలని. యా ఇంకో షార్ట్ వీడియో అన్నా అదేనా యెహోవాను బట్టి ప్రేమించమంట. యెహోవా ప్రేమిస్తాడా? ఆ, అది ప్లే చేసుకోండి కాబట్టి వినండి. అది కూడా షార్ట్ 30 సెకండ్స్ దసరా ఉన్నప్పుడు ఇది పెద్ద జోకులా ఉంది ఇది. యేసుని బట్టి అన్నా కనీసం ఓకే అనుకోవచ్చు, కానీ యెహోవాను బట్టి ప్రేమించేది. ఓహో, యెహోవా ప్రేమ అనంతమైనది, తేలినవాడా అనలేమో. కానీ ఆ షార్ట్స్ చూడంగానే నాకు బుర్ర తిరిగిందన్న. ఏంటి చిన్నపిల్లల మనసులో ఇలా నాటుతున్నారా? అది చిన్నపిల్లల మనసులో. వీళ్ళు బోధించేది ఏముంటది? మళ్ళీ మనకు వ్యతిరేకంగానే బోధిస్తారు. తర్వాత వాళ్ళు అడిగిన తర్వాత ఏం చేస్తారు? సైకోయిజం చూపిస్తారు జనాభా పడి. ఏం అంతే చేద్దాం కలవడమే. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ జనాలు? వీళ్ళు మనుషులు ఏం చేద్దాం అనుకుంటున్నారు? బానిస ఒక క్రిస్టియన్ అంటే వాడు బానిసే 100%. ఆ చర్చికో లేకపోతే ఆ పాస్టర్కో బానిసే 100% బానిసే వాడు. ఆ బానిస బతుకులను తీసుకొస్తుంది, బానిస బతుకులకు అలవాటు చేస్తున్నారంట పిల్లల్ని కూడా. సెక్యులరిజం, తొక్కలోయిజం, వినేవాడు ఎవరన్నట్టు చెప్తున్నారు వీళ్ళు. మనం మాట్లాడితే మతం అయిపోతాం. మతాన్ని చిన్న పిల్లలు సైతం నూరిపోస్తున్నారు కదా. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. మన వాళ్ళకి సెక్యులర్ అనే ఒక ముసుగేసుకొని బతుకుతున్న మొనమొప్పు ఉండకూడదు. మన వాళ్ళకి అర్థం కావట్లేదు అది చెప్తుంటే. నీకు ఎందుకు వచ్చింది? నువ్వు ఒకడే ఉద్ధరించేస్తావా? ఈ చెత్త డైలాగులు విన్నాక తెచ్చిపోతాడు. మాట్లాడి సార్, దీనికి చిన్న పరిష్కారం ఏంటంటే, ఇప్పుడు సండే స్కూల్ లాగా ప్రతి ఫ్రైడే మద్రసా ఎపిసోడ్ లాగా మన వాళ్ళకి పిల్లలందరూ దగ్గరకు వచ్చి వినేటట్టు ఒకటి ఏదైనా ప్రతి ఊర్లో ఒకటి ఉండాలి, గురుకుల్ లాగా. అదొకటి ఫస్ట్. రెండోది, పిల్లలను కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి కొంచెం ఆంగ్లో మన డిఏవి స్కూలు, ఇట్లాంటి రాష్ట్రవాద రామకృష్ణ మిషన్ అట్లాంటి వాటిలో వేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. సో మా భవానీ శంకర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది గురించి అంటున్నారు. బ్రేక్ తీసుకుంటుండే. సో మన టాపిక్ మీద మాట్లాడతామండి. నమస్కారం అండి. నేను ఒక చిన్న విషయం చెప్తా, అది రాంగ్ అయితే వాయిస్ చాలా లోగా వస్తుంది. వాయిస్ ఓకేనండి? ఓకే. అయితే ఇప్పుడు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అది వెల్ ప్రూవ్డ్ కదండి. ఇప్పుడు ఒక ఎనర్జీ నుంచి మనం ఎన్ని రకాల ఎనర్జీలు అయినా తీయొచ్చు. బట్ ఎనర్జీ నీదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 కిలోవాట్ ఉందనుకోండి నా దగ్గర. అంటే ఫస్ట్ సృష్టి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా. సమ్ 1000 కిలోవాట్తో స్టార్ట్ అయింది అనుకోండి. అందులో నుంచి కొన్ని ఎనర్జీస్ పుట్టినాయి. నెక్స్ట్ ఆ ఎనర్జీస్ నుంచి ఇంకొన్ని ఎనర్జీస్. అంటే టోటల్ ఎనర్జీ అనేది మాత్రం 1000 ఉంటుంది, అన్నిటిని యాడ్ చేస్తాయి. సో అలానే ఇప్పుడు మన సిస్టమ్ కూడా అలానే క్రియేట్ అయింది కదండి. ఒక శక్తి ఉంది, ఆ శక్తి నుంచి ఒక ముగ్గురిని క్రియేట్ చేసింది, త్రిమూర్తుల్ని. మళ్ళీ వాళ్ళ నుంచి అందులో ఒక ఆయన ఒకదాన్ని క్రియేట్ చేశాడు, అంటే ఈ సృష్టిని సృష్టించిండు. నెక్స్ట్ మిగతా వాళ్ళు వేరే ఎనర్జీస్ ఇచ్చారు. శివుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చిండు, విష్ణు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ ఇచ్చిండు. మళ్ళీ వాళ్ళకి సపోర్టింగ్ గా ఇంకొన్ని ఎనర్జీస్ని క్రియేట్ చేసుకున్నారు, లక్ష్మీదేవి అని, పార్వతి అని. అంటే అవి కూడా ఫార్మ్ ఆఫ్ ఎనర్జీయే కదా. ఈవెన్ ఇప్పుడు మనల్ని చూసుకుంటే కూడా మనం ఇప్పుడు మనకు పిల్లలు పుట్టారనుకోండి, మన పిల్లలకి వాళ్ళు మనల్ని ఎలా ఊహించుకుంటారు? నేను మా నాన్న నుంచి మా అమ్మ నుంచి వచ్చాను కాబట్టి వాళ్ళే నాకు దేవుళ్ళలాగా ఊహించుకుంటారు. అంటే మనం ఒక ఎనర్జీ, మన ఎనర్జీ నుంచి మళ్ళీ మనం కొత్త ఎనర్జీస్ని క్రియేట్ చేసినాం. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వస్తువుని తయారు చేసిన, ఒక బొమ్మను తయారు చేసిన, అంటే దానికి నేనే సృష్టికర్తని. అలానే ఇప్పుడు మనకి బ్రహ్మ సృష్టికర్తలా, అంటే కొంచెం హై లెవెల్లోకి వెళ్తుంటే బ్రహ్మ అనేవాడు ఒక సృష్టికర్తలాగా కనపడ్డాడు. నెక్స్ట్ ఇంకా హై లెవెల్లోకి, అంటే మన స్పిరిచువాలిటీ అనేది అలా ఎప్పుడు కంటిన్యూ అవుతుంటుంది. అంటే భక్తి మార్గంలో మనం ఒక స్టేజ్ వరకు రీచ్ అవుతాం. నెక్స్ట్ ఇంకా దాన్ని ఇంకా సాధన చేసిన వాళ్ళు, అంటే ధ్యానపరంగా కానీ లేకపోతే ఇంకా హిమాలయ యోగీస్ వాళ్ళు ఇంకా ధ్యానం చేస్తారు కాబట్టి వాళ్ళు ఈ క్రియేషన్ యొక్క స్టార్టింగ్ పాయింట్ని కూడా తెలుసుకుంటారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే డిఫరెంట్ బుక్స్ ద్వారా చదివిన నాలెడ్జ్, దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే అల్టిమేట్ శక్తి అనేది ఒకటి ఏదో ఉంది, అది ఇట్స్ లైక్ సమ్ ఇన్ఫినిట్ లాంటిది. సో దాని నుంచి వచ్చిన డిఫరెంట్ థింగ్సే ఇవన్నీ అనమాట. అంటే డిఫరెంట్ గాడ్స్ని క్రియేట్ చేయడం, ఆ గాడ్స్ కూడా టైప్ ఆఫ్ ఎనర్జీ, మనం కూడా ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక పర్సన్, మనకి ఒక వస్తువు అనేది మనకు కనపడుతుంది అనుకోండి, ప్రతి వస్తువుకు ఒక యాంప్లిట్యూడ్, నెక్స్ట్ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో యాంప్లిట్యూడ్ని లైట్గా మారిస్తే ఆ వస్తువు కాస్త ఇంకోలాగా మారుతుంది. అలానే ఇప్పుడు దాని ఫ్రీక్వెన్సీని మారిస్తే ఇంకోలాగా మారుతుంది. అంటే మన ఎనర్జీ లెవెల్స్ కూడా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కోలా మారుతుంది. మనం చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాం, నెక్స్ట్ ఇప్పుడు పెద్ద ఎత్తున కొద్దీ ఒక్కొక్కలాగా అవుతున్నాం. అంటే మనలో ఉన్న ఎనర్జీ చేంజెస్ అనేవి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. సో ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనేది నేను అనుకుంటున్నాను. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ మీరు చెప్పారు. సో యాక్చువల్గా ఇది వండర్ఫుల్ కాన్సెప్ట్. ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్ ని మన సనాతన ధర్మానికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మొత్తం శూన్యం నుంచి వచ్చింది అనే కాన్సెప్ట్ అయితే మన దగ్గర లేదు. సో ఒక శ్లోకం చూపెడుతున్నాను మీకు, సో దట్ మీకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది దేవి భాగవతం నుంచి ఒక శ్లోకము. దిస్ హోల్ యూనివర్స్ ఈజ్ ఆబ్జెక్ట్ సీన్. ఇక్కడ ముఖ్యంగా దేవి గురించి మాట్లాడుతున్నారు. అంటే అమ్మవారు ఒక శక్తిగా ఇక్కడ చెప్పబడుతుంది అనమాట. ఇప్పుడే అన్నారు కదా మీరు శక్తి అని. సో అది మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఆమె మేనిఫెస్టెడ్ గా ఉంటుంది, అన్మానిఫెస్టెడ్ గా కూడా ఉంటుంది.
సో మేనిఫెస్టెడ్ ఏంది అని అంటే ఎక్స్ప్రెస్ అయిపోయింది అనమాట. వ్యక్తమైందంతా కూడా మేనిఫెస్టెడ్ అనమాట. అవ్యక్తమైందంతా కూడా అన్మానిఫెస్టెడ్. అంటే ఈ సృష్టి అంతా కూడా ఒక పాయింట్ లోకి వెళ్ళిపోతుంది అంటే అన్మానిఫెస్టెడ్ అయిపోవడం అనమాట. అంటే ఒక పాయింట్ లోకి వెళ్ళిపోవడం, మళ్ళీ మేనిఫెస్ట్ అయ్యి ఎక్స్పాండ్ అవ్వడం. సో ఇది అమ్మవారు చేసే పని అనమాట, దేవి చేసే పని. సో ఇది మనకు సైన్స్ కి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి కాన్సెప్ట్ నాకు తెలిసి ఏ మత గ్రంథంలో లేదు. ఎక్కడన్నా ఉంటే మీరు ఎవరైనా చెప్పొచ్చు, లైవ్ లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు అమ్మవారి యొక్క మేనిఫెస్టేషన్ నుంచి మనం వచ్చాం కాబట్టి మనకు కూడా ఆ క్రియేటివిటీ అనేది ఉంటుంది. అంటే మనం కూడా ఏదో ఒక దాన్ని తయారు చేస్తాం. అమ్మవారు మనల్ని ఎలా తయారు చేశారో అలా మనం కూడా కొత్త కొత్త వస్తువుల్ని, కొత్త కొత్త వాటిని మన ఎనర్జీ లెవెల్స్ ని బట్టి మన శక్తిని బట్టి మనం కూడా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఎనర్జీ వీక్ అయినప్పుడు మనకి ఇప్పుడు గుళ్ళు కూడా శక్తి కేంద్రాలు, దే ఆర్ నాట్ లైక్ ప్రేయర్ హౌసెస్. మనం అక్కడికి పోయి పూజించుకోవడం ఒకటే కాదు, మనకి అక్కడికి వెళ్ళి మనం శక్తిని తీసుకోవచ్చు. ఎందుకంటే అందులో కొంత శక్తి అనేది నిక్షిప్తమై ఉంది. ఎందుకంటే దాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. నెక్స్ట్ ఎవ్రీడే ప్రతిరోజు పూజారులు వాళ్ళు మంత్రోచ్చారణ చేసినప్పుడు ఆ ఎనర్జీ అనేది లింగంలో ఉంటుంది కాబట్టి, లింగం కానీ ఒక విగ్రహంలో ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనలో ఏ అయితే ఎనర్జీస్ వీక్ పాయింట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పిల్లలు పుట్టిన వాళ్ళకి కొన్ని ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. అలాంటి వాళ్ళని కొన్ని, ఇప్పుడు సుబ్రహ్మణ్య అని ఒక గుడి ఉంటుంది కర్ణాటకలో. సో అక్కడికి వెళ్తే ఏంటంటే అక్కడ పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఎనర్జీస్ ఆ దేవుడు ఇస్తాడు అనమాట. సో అలా కూడా అర్థం చేసుకోవచ్చు కదండి గురువు గారు. యా, కరెక్ట్ అండి. పోతే చాలా మంది ఏం చెప్తుంటారంటే సనాతన ధర్మంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ ముగ్గురు గురించే చెప్పబడింది కదా అంటారు. మరి ఓన్లీ ముగ్గురు గురించే చెప్పబడిందని ఇంకా వేరే కూడా ఉన్నాయా? అది కూడా మనం చూడాలి. సో అది చూడాలంటే కొంచెం హయ్యర్ కాన్సెప్ట్ కూడా మనం వెళ్ళాలండి. అదే హయ్యర్ కాన్సెప్ట్ వెళ్తే ఇప్పుడు మీరు చూపించే దాంట్లో ఉంది కదండి, అంటే ఇంకా అమ్మవారు నాన్ మేనిఫెస్టెడ్ రూపంలో కూడా ఉంది కాబట్టి అంటే ఇంకా హయ్యర్ లెవెల్ ఉందన్నట్టే కదా. సో అది మనకు వ్యక్తం కావాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ సాధన, దాన్ని మనం ఎక్స్పీరియన్స్ కావాలి అంటే. సో ఇప్పుడు ఇక్కడ దేవి గురించి మాట్లాడుకుందాము. మరి ఈ దేవి శక్తియే సుప్రీమా, దేవి పైన ఎవరున్నారు అనేది కూడా మనం ఒకసారి చూడాలి. సో నేనేం చేస్తానంటే అసలు ఈ వీటికి మూలం ఎవరు, అసలు సృష్టికి మూలం ఎవరు అనేది సనాతన ధర్మం ప్రకారం చెప్పేస్తాను. సో హిందువులు చాలా మంది ఉన్నారండి ఈ లైవ్ లో. సనాతన ధర్మం ప్రకారం అందరికంటే సుప్రీం బీయింగ్ ఎవరు చెప్పగలరా? అంటే టాప్ బాస్ ఎవరు? శ్రీకృష్ణ అండి. మన అది చెప్పారు. మీరు కూడా ఏమనుకుంటారండి? శక్తి అనుకుంటున్నానండి, అమ్మవారు. ఓకే ఓకే. సో నేను దేవి భాగవతం అంటే దేవి భాగవతం ఎందుకు చూపెడుతున్నాను అంటే దేవి భాగవతంలో ఈ క్రియేషన్ కి సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. సో ఆ పాయింట్ లో నేను తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తే అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ శ్రీకృష్ణ టు క్రియేట్ ద వరల్డ్ హూస్ విల్ ఈజ్ ఇన్ ఇట్ వన్స్ కేమ్ అవుట్ మూల ప్రకృతి. శ్రీకృష్ణుడు సుప్రీం బీయింగ్ అని చెప్పడానికి మన అబ్బి గారు చెప్పినట్టు ఇది క్లారిఫై చేస్తుంది అనమాట. సో ఇనిషియల్ గా శ్రీకృష్ణుడు ఒక్కడే ఉన్నాడు, తర్వాత మూల ప్రకృతి ఆయన లోపల నుంచి వచ్చింది. ఈ మూల ప్రకృతియే మాయ అంటే ఈ యూనివర్స్ అన్నిటినీ ఈయన నడిపిస్తుంది అనమాట. మరి మీరు అనుకోవచ్చు, మరి విష్ణు ఉన్నాడు కదండి, శివుడు ఉన్నాడు కదండి, బ్రహ్మగారు ఉన్నారు, ఇంద్రుడు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఇవన్నీ తర్వాత స్టేజ్ లో వస్తాయన్నమాట. సో ఇనిషియల్ గానైతే హూ ఇస్ ద బాస్, ఎవరు అడిగినా చాలా మంది క్రిస్టియన్స్ వీళ్ళందరూ అడుగుతుంటారండి, అసలు ఎవరండి నీ దేవుడు, నీ దేవుడు ఎవరు, ఇంతమంది ఉన్నారు, ఎవరు నీ దేవుడు అంటారు. సో ఏ మొహమాటం లేకుండా చెప్పేయండి. ఎందుకంటే 18 పురాణాలు మీరు చదివేస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే శ్రీకృష్ణుడే అందరికంటే సుప్రీం, ఈజ్ ద బాస్ అని మనకు అర్థమవుతుందండి. సో దీని మీద మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ భాగవతంలో ఉన్న శ్రీకృష్ణుడు అనుకున్నారు సార్ వీళ్ళు. అంటే సార్ ఇక్కడ నేను కూడా ఒకటి యాడ్ చేస్తాను. మన వేదాల ప్రకారం ముందర తీసుకుంటే విష్ణుర్యత్ పరమం పదం సదా పశ్యంతి సూరయ, ఇటువంటివన్నీ కూడా ముందు విష్ణువుకి ఆపాదించారంటే వేద చదివితే ఇంద్రుడి యొక్క దవడ కూడా పగులుతుంది ఒక చాప్టర్ లో, ఏది వృత్రాసురుడు కొడితే అప్పుడు కాపాడడానికి విష్ణు వస్తాడు, అందుకే ఉపేంద్ర అవుతాడు. అంటే విష్ణు ఎప్పుడు ఇంద్రుడికి సహాయం చేయడానికి వస్తుంటాడు అనమాట, మనుషుని కాపాడడానికి. దీనికి సపోర్ట్ గా నారాయణ సూక్తంలో నారాయణ పరం బ్రహ్మ తత్వం నారాయణ పరహ అని ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఎలివేటెడ్ పదాలన్నీ కూడా విష్ణువుకి ఇచ్చారు, నారాయణుడికి. బేసిక్ గా విష్ణు సూక్తంలో అయితే ఒక లెవెల్లో పొగిడేశారు ఋగ్వేదంలో. సో బేసిక్ గా మనకు అది ఆయన్ని హిరణ్య గర్భుడు అని కూడా అంటారు, ఎందుకంటే అది ఒకసారి పేలి అతని నుంచి అంతా వచ్చిందనమాట సృష్టి. ఆ గర్భంలో ఒక అండం ఉంటుంది, ఆ హిరణ్య గర్భం నుంచి ఆ అండము ఎగ్ నుంచి ప్రపంచం అంతా వచ్చింది అని చాలా బ్యూటిఫుల్ గా ఋగ్వేదంలో చెప్తారు. సో యా, ఐ థింక్ దట్ ఈస్ ఇట్. శ్రీకృష్ణ నాకు అవతార్ చెప్పి అట్లా చెప్తే ఉంటుంది. ఎందుకంటే మీరు డైరెక్ట్ గా శ్రీకృష్ణ అన్నారు అనుకోండి, మీరు డిఫెన్సివ్ మోడ్ లో పడిపోతారు, ఎందుకంటే ఆయన లీలను ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో డైరెక్ట్ గా మీరు వేదాస్ ని ప్రామాణికం తీసుకుంటే ఇట్ బి బెటర్ ఆన్ ద సేఫ్ సైడ్ అని అభిప్రాయం అండి. అంటే వేదాల ప్రకారం ఎవరు పరమాత్మ? విష్ణు సూక్తము, నారాయణ సూక్తము, నీల సూక్తం, ఎన్ని సూక్తాలు తీసుకున్న రుద్రుడు. ఇప్పుడు మీరు నమ్మక చమకాలు తీసుకున్న శివుని ఏమంటారంటే శివశ్చ విష్ణుశ్చమి అంటారు, అది చమకంలో.
నమ్మకంలో విష్ణు నమః అని అంటారు అనమాట. అది ఎక్కడ ఉంటాయంటే ఎగ్జాక్ట్ మన గుండె ఎట్లుంటుందో శరీరంలో నమ్మక చమకాల్లో విష్ణు పేరు కూడా గుండె స్థానంలో సరిగ్గా మిడిల్లో ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఏంటంటే విష్ణోర్యత్ పరమం పదం సదా పశ్యంతి సూర్య అంటే ఆయన పాదాల్లో పరమ పదమైనవి. అందరూ సూర్యులు అంటే దేవతలందరూ కూడా ఎప్పుడు చూస్తుంటారు పాదాలను ఎప్పుడు ముట్టుకుందామా అని. నారాయణ సూక్తం చదివితే ఒక రేంజ్ లో ఎలివేట్ చేస్తారు అక్కడ. పరంబ్రహ్మ, పరమాత్మ, పరంతప, జనార్దన, పురుషోత్తమ ఏ దేవుడికి లేని టైటిల్స్ అన్ని నారాయణ సూక్తం ఇచ్చిపడేస్తారు అక్కడ. మనం అసలు పురాణ జోడికి వెళ్ళక్కర్లేదు, 18 పురాణ జోడి కూడా వెళ్ళక్కర్లేదు. జస్ట్ ఋగ్వేదంలో నారాయణ సూక్తం, విష్ణు సూక్తము, పంచసూక్తాలు ఉంటాయి. దాంట్లో 3 వదిలేయండి, నో ప్రాబ్లం. నారాయణ ఇంకా విష్ణు సూక్తంలో ఉంటాయి. శ్రీ సూక్తంలో కూడా ఉంటుంది. శ్రీ సూక్తంలో ఏముంటుందంటే విష్ణువు ఎట్లాంటి వాడు అంటే తనే ఆశీర్వాదమై ఉండేవాడు. అంటే తనకి ఎవరు ఆశీర్వాదం ఇవ్వక్కర్లేదు, తన నుంచే శ్రీ అనేది వస్తుంది. అందుకే విష్ణు స్వతంత్రం భగవాన్ విష్ణు అంటారు మధ్వాచార్యుడు. అంటే విష్ణు ఒక్కడే మొత్తం విశ్వంలో ఎంతమంది దేవతలు ఉన్నా సరే స్వతంత్రుడు. అంటే ఆయనలో ఏ కల్మషం కానీ వేడైతే చూపించడం కానీ ఎటువంటి చరిత్రహీనత అందులో ఉండదన్నమాట. బేసిక్ గా అది అర్థం. స్వతంత్రం భగవాన్ విష్ణు అంటారు. సో బేసిక్ గా అది ఇస్కాన్ వాళ్ళు ఏం చేస్తారంటే స్వయం భగవాన్ కృష్ణ అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ అగ్రీ విత్ దట్. బట్ వీ హ్యావ్ టు గో బ్యాక్ టు ద వేదాస్ ఫస్ట్, ఏ కన్ఫ్యూజన్ లేకుండా. సో నారాయణ, విష్ణు, వాసుదేవ. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలి వైష్ణవిజం కంటే, మధ్యప్రదేశ్లో అలెగ్జాండర్ ఉన్నప్పుడు గ్రీకు రాజు ఒక స్తంభాన్ని ఇస్తాడు, దేవదేవ వాసుదేవ అని అంటారు. అక్కడ అదొక నినాదం అనమాట వాళ్ళకి, అంటే దేవుళ్ళకి దేవుడు వాసుదేవుడు అని. సో యా, ఇది మన హిస్టరీ. జస్ట్ కీపింగ్ మై పాయింట్. ఋగ్వేదం ఎవర్ సేస్ దట్ విష్ణు సుప్రీం అని చెప్పదు. ఉందండి, నారాయణ సూక్తంలో ఉంది, చదవండి, దాంట్లో ఉంటుంది. ఇప్పుడు కూడా ఋగ్వేదంలో నారాయణ సూక్తం ఎక్కడ ఉంది? ఋగ్వేదంలో విష్ణు సూక్తం ఉంది, నారాయణ సూక్తం కూడా ఉందండి. నారాయణ సూక్తం యజుర్వేదంలో చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. విష్ణు సూక్తం కొట్టండి. గూగుల్ కాదు, రిఫరెన్స్ చెప్పండి నాకు. ఆ సూక్తం అండి, అదొక చాప్టర్ లో ఉంటుంది. చాప్టర్ పేరు కావాలంటే నేను చూసి చెప్తాను మీకు. మీకు తెలుసో లేదో, నేను ఋగ్వేదాన్ని మొత్తం ట్రాన్స్లేట్ చేశానండి, నాకు రిఫరెన్స్ చెప్పండి అంటున్నా. ఓకే, ఒక్క నిమిషం టైం ఇస్తారా, నేను చూసి చెప్తాను. ఈలోగా చూసి చెప్పండి. ఈలోగా వేద ధర్మం గారిని మాట్లాడనిస్తాను. ఇది చెప్పే ముందు నేను క్లారిఫై చేయాలి. సనాతన ధర్మంలో వేదాలు ప్రామాణికంగా తీసుకుంటారు. ఆ ప్రామాణికత ఓన్లీ మన యూనివర్స్ మాత్రమే అప్లై అవుతుంది. మన ధర్మం చెప్పేది ఏంటంటే మల్టీవర్స్ యూనివర్స్ వచ్చి ప్రతిపాదన చేస్తుంది. వేదంలో ఎక్కడ కూడా మల్టీవర్స్ యూనివర్స్ ప్రతిపాదన ఉండదు, ఓన్లీ పురాణాలలో ఉంటుంది. సో వేదాలు అర్థం కావాలంటే ఫస్ట్ పురాణాలు చదవాలండి. అది చిన్న కరెక్షన్. వేదాలు అథారిటీ అయినా కూడా యూ షుడ్ రీడ్ పురాణాస్ టు అండర్స్టాండ్ వేదాస్. యా, వేద ధర్మం గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం. అంటే ఇక్కడ విష్ణువు, ఈశ్వరుడు, శక్తి అని కాదు, సృష్టికర్త ఎవరు అన్నటువంటిది క్లారిటీ మనకు కావాలి. తర్వాత ఎవరిని మనం పూజించాలి అన్నటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ మనకి. మనం ఎవరిని పూజించాలి అంటే మనది భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి సనాతన ధర్మం. అందుచేత ఎన్ని మనం చేసుకున్నా సరే సెంట్రలైజ్డ్ ఏసీ లాగా మొత్తం అందరికీ కూడా అది వర్తిస్తుంది. అందుచేత అది ఈ రూపము ఆ రూపము అని కాదు, మరి దానికి అథారిటేటివ్ గా మనకి వేదాస్లోనే చెప్పబడింది. ఋగ్వేదంలో మొట్టమొదటి ఋగ్వేదము అంటే పేర్లు డిఫరెంట్ పేర్లతో చెప్పొచ్చు, కానీ ఇదంతా కూడా ఈశ్వరుడికి సంబంధించి. ఈశ్వరుడు అంటే నా తాలూకు ఉద్దేశం ఏంటంటే మనం ఎవరినైతే సృష్టికర్త అనుకుంటున్నామో అది అని చెప్పి నా భావన. అది సార్ మాట్లాడండి. సార్ దొరికింది సార్. ఇది ఋగ్వేదము 1వ మండలము 154 సూక్తము విష్ణు సూక్తము. నారాయణ సూక్తం ఏమో తైత్రీయ కృష్ణ యజుర్వేదంలో 13వ చాప్టర్ అంటండి. 4th 10th ప్రశ్న 13th అనువాక అని ఉంది. సో అది వేదాలు అయితే పక్క ఉన్నాయి. ఇది మీరు ఒకటి యూ షుడ్ అండర్స్టాండ్, టు అండర్స్టాండ్ వేదాస్ యూ షుడ్ రీడ్ పురాణ ఫస్ట్. ఆ సింపుల్ కాన్సెప్ట్ గుర్తు చేసుకోండి. మీకు వేదాలు అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు పురాణాలు చదవాలి. పురాణాలు చదవకుండా మీకు వేదాలు అర్థం కావు. సింపుల్ లాజిక్ అది. ఎందుకంటే మన వేదాలలో ఎక్కడ కూడా యుగాల ప్రస్తావన లేదు, ప్లస్ మల్టీవర్స్ ప్రస్తావన లేదు. ఓన్లీ పురాణాలలో మాత్రమే ఉంటుంది. పురాణాలు ఎంటర్టైన్. ఇప్పుడు సంకల్ప మంత్రం అంటాం, ఆ సంకల్ప మంత్రానికి సంబంధించిన అన్ని కూడా పురాణాలలో ఉంటాయి, వేదాలలో ఉండవు. యాజ్ ఫార్ ఎస్ ఐ అండర్స్టాండ్, ఐ నో. సో పురాణాలు ప్రామాణికం, కానీ పురాణాలు ఏం చేస్తాయి అంటే పరమాత్ముడి శక్తులను వర్ణిస్తాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే వేదాలు ఏం చెప్తున్నాయంటే పరమాత్ముడు ఉన్నాడండి, పరమాత్ముడికి అనేక తత్వాలు ఉన్నాయి. ఇంద్రతత్వం అంటే పరమాత్ముడి మనస్సు, వాయు, అగ్ని, ఇట్లా విశ్వకర్మ, ఇట్లా అనేక ఆయన శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆయన తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని వర్ణిస్తుంది వేదం. కానీ టైం ఇవన్నీ ఏం చెప్పదు. సృష్టి ఎలా జరిగింది, ఏ దేవతా శక్తి ఏమేమి చెప్తుంది అనేదే చెప్తుంది వేదం. కానీ అంతకు మించి మీరు తెలుసుకోవాలంటే పురాణమే శరణ్యం. పురాణం కాకుండా వేరేది మీరు చేయలేదన్నమాట. సో ఇది నేనే కాదండి, చాలా మంది చెప్పారు ఇది పండితులు. ఇన్ఫాక్ట్ నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ పురాణాన్ని చదివాను, తర్వాతే వేదం దగ్గరికి వెళ్ళాను, కాబట్టి నాకు వేదం మీద క్లారిటీ ఉంది. సో అది. సో ఇప్పుడు కృష్ణుడి పేరు కానీ రాముడి పేరు కానీ ఇవన్నీ కూడా ఏది వేదంలో ఉండవు. ఎందుకు ఉండవు? పోతే ఇక్కడ ఒక కామెంట్ పెట్టాను, పాస్టర్ రక్షణ గారు ఎవరు వచ్చారు, ఏమి మాట్లాడుతున్నారు, ఏది దేవుడు కాదు అంటున్నారు, ప్రపంచానికి దేవుడు ఒక్కడే కదా
అది నేను ఒప్పుకుంటా. ప్రపంచానికి దేవుడు ఒక్కడే. పోతే ఆ ప్రపంచం ఏంటి అనేది మీరు డిస్క్రైబ్ చేసుకోండి. కేవలం ఇజ్రాయేలులకు మాత్రమే దేవుడు అంటే యేసు దానికి కూడా కాదండి. సో మీరు వస్తానంటే లింక్ కూడా ఉంది, వచ్చి మీరు డిస్కస్ చేయండి. యేసు ఇజ్రాయేల్కి కూడా దేవుడు కాదు. సో ప్రపంచానికి అయితే మర్చిపోండి. అంటే మా దేవుళ్ళు ఎవరైతే సనాతన ధర్మంలో చెప్పబడ్డారో వాళ్ళే ఈ మొత్తం యూనివర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు. మీ మతం మొన్న 6000 సంవత్సరాల క్రితం వచ్చింది కాబట్టి మీ దగ్గర నేను పక్కనే పెట్టేస్తాను. లేదు మీరు నిజం అనుకుంటే లైవ్ లోకి రండి, నేను తప్పని 700 డాక్టర్ గారు 700 సంవత్సరాల క్రితం వచ్చారు. ఇట్లా 15th సెంచరీనే కదా బైబుల్ వచ్చింది. అచ్చా, ప్రొటెస్టెంట్ బైబిల్. ఓకే, అగ్రీడ్. సో అది వేదాలలో ఎట్లుంటుంది అంటే విష్ణువుని సుప్రీం గానే వర్ణిస్తారు, డౌటే లేదు. పోతే ఈ వేదాలన్నీ కూడా ఎక్కడికి అప్లై అవుతాయి? ఓన్లీ యూనివర్స్ లోపలికి మాత్రమే అప్లై అవుతుంది. అందుకే యూనివర్స్ బయట ఉన్నదాన్ని ఏది వేదం చెప్పదు. మీకు ఐడియా ఉందా దీని గురించి? ఏమన్నా మన యూనివర్స్ ఏమన్నా బయట ఉందా? వేదం చెప్పదు సార్. అంటే మీరు నాకు అర్థం అవ్వట్లేదు, కృష్ణుడు నుంచి విష్ణు వచ్చాడంటారా, విష్ణు నుంచి కృష్ణుడు వచ్చాడంటారా? అది బేసిక్ గా అది కాదండి సార్. అన్న పాయింట్ ఏంటంటే వేదాల్లో మనం అనుకున్నట్టు ఉండవు సార్. సో ఇక్కడ విష్ణు సూక్తం అంటే విష్ణువు అనే పదంతో ఉన్న దేవుడి సూక్తం. అంటే ప్రపంచం అంతా ఎవరైతే వ్యాపించి ఉన్నారో ఆ దేవతకు సంబంధించిన సూక్తం అనమాట. సో అంటే అంతటా వ్యాపించి ఉన్న దేవుడు ఎవరు? విష్ణుమూర్తి ఒక్కడే అని మీరు అంటారా? అనలేం కదా. సో వేదాలు అనేవి అలాగే ఉంటాయి, ఓన్లీ మెయిన్ పరబ్రహ్మతోనే బేస్ చేసుకొని ఉంటాయి అనమాట. మనం తర్వాత ఈ పురాణాలు వీటిల్లో ఈ కథలు ఇవన్నీ తర్వాత వచ్చినాయి, కానీ ఇవి కూడా వేదాలు నేర్చుకోవడానికే బాగా ఉపయోగపడతాయి. అన్ని కూడా వేదం ఎప్పుడు పురాణాన్ని కాంట్రడిక్ట్ చేయదు. వేదం ఎప్పుడు కూడా పురాణాన్ని కాంట్రడిక్ట్ చేయదు. పురాణం ఎప్పుడు కూడా వేదాన్ని కాంట్రడిక్ట్ చేయదు. బట్ క్లాష్ వస్తే నేను ఎలా అర్థం చేసుకోవాలి మాత్రం చెప్తుంది. సో నేను కొన్ని స్లైడ్స్ చూపెట్టేస్తాను మీ ఇంట్రెస్ట్ కోసం. సో శ్రీకృష్ణుడు ఇస్ ద బాస్. ఆయన నుంచి ఈ మూల ప్రకృతి వస్తుంది. ఆ తర్వాత కృష్ణుడి నుంచి ఇంకో కృష్ణుడు రావడం, ఆ కృష్ణుడి నుంచి రాధమ్మ రావడం. అంటే ఇస్కాన్ చెప్తున్న కాన్సెప్ట్ మనకి ఇక్కడ కనపడుతుంది. అట్లా అని కృష్ణుడు బాస్ అయినంత మాత్రాన వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడతాడంటే ఎక్కడ మాట్లాడాడు, అది కూడా నేను చూపిస్తాను. పోతే కృష్ణుడు మూల ప్రకృతి నుంచి ఇంకో వ్యక్తి వస్తాడు. ఈ వ్యక్తిని కర్ణోదక సాయి విష్ణు అంటారు. ఈయన నుంచే కోట్ల బ్రహ్మాండాలు వస్తాయి. సో మీరు ఇక్కడ చూస్తే పురాణం మాత్రమే చెప్తుంది అనమాట, ద లార్డ్ ఆఫ్ కౌంట్లెస్ బ్రహ్మాండాస్. అంటే ఈ రోజు సైంటిస్టులు చెప్తున్న విషయం ఏంటంటే మల్టీవర్స్ థియరీ చెప్తున్నారు, స్ట్రింగ్ థియరీ, సూపర్ స్ట్రింగ్ థియరీ. అది మనకు పురాణాలు చెప్తాయి, వేదంలో ఎక్కడ ఇది ఉండదన్నమాట. సో ఈ చిన్న పిల్లగాడు అంటే ఎవరైతే కృష్ణుడి నుంచి మూల ప్రకృతి నుంచి వచ్చాడో ఈయన శ్రీ మహావిష్ణు, కరణోదక సాయి విష్ణు అంటారు. ఈయన నుంచి బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ వస్తాయి, ఆయన చర్మపు పొరల నుంచి వస్తాయి అన్నమాట. తర్వాత ఈ కృష్ణుడి నుంచే మహాదేవుడు కూడా వస్తాడు, అంటే శివుడు. ఈ కృష్ణుడి నుంచే విష్ణు వస్తాడు. అర్థమవుతుందండి? ఇక్కడ చూడండి ఈ శ్లోకము. వాట్ టు స్పీక్ ఆఫ్ అదర్స్, ఈవెన్ కృష్ణ కెనాట్ కౌంట్ ద నంబర్ ఆఫ్ బ్రహ్మాండస్. అంటే ఎన్ని కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయో కృష్ణుడికే కౌంట్ చేయలేడు అన్నట్టు. అంటే చేయలేడం కాదు, చేస్తాడు. ఇన్ ఎవ్రీ బ్రహ్మాండ దేర్ ఈస్ బ్రహ్మ, విష్ణు అండ్ మహేశ్వర. అంటే ఒక యూనివర్స్ ఉందనుకోండి, ఆ యూనివర్స్ లో ఈ ముగ్గురు ఉంటారు అన్నమాట. అర్థమైందా? సో విష్ణువు ఏం చేస్తుంటారు అంటే అనేక అవతారాలకి విష్ణు మూలం. క్రియేషన్ కి మూలం ఎవరు అంటే విష్ణు అండ్ శివుడు. అంటే భౌతికమైన అన్ని క్రియేట్ చేయడానికి శివుడు, జీవజాలాలను వాటిని పంచభూతాల నుంచి క్రియేట్ చేసుకుని చేసేవాడు బ్రహ్మ, మెయింటైన్ చేసేవాడు విష్ణు. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇది స్ట్రక్చర్ ఆఫ్ ఈచ్ యూనివర్స్. ఇలాంటి కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి, వాటికి అధిపతి కృష్ణుడు. ఇక్కడ చూడండి ఈ కల్పం. ఈ కల్పం కాదు, కల్పం అంటే డేనే కదా. అది మొత్తం బ్రహ్మగారి ఏజ్ 100 సంవత్సరాలు అయితే ఆయన ఏజ్ 311 లక్షల కోట్ల సంవత్సరాలు, బ్రహ్మగారి వయసే. అలాంటప్పుడు శ్రీకృష్ణుడు ఎంత ఉంటాడు? ఇక ఆయన తత్వం ఏంటో మీరు ఇమాజిన్ చేసుకోండి. అందుకే భగవద్గీతలో అంటాడు, అర్జున నీకు నా తత్వం ఏం చెప్పాలి, నా చిన్న అంశం నుంచి కోట్ల బ్రహ్మాండాలని సృష్టిస్తాను అంటాడు. భగవద్గీతలో శ్లోకం ఉంటుంది. అంటే పురాణం కానీ భగవద్గీత కానీ వేదాలు చెప్పేది ఎక్కడ కాంట్రాడిక్ట్ కాదంట. ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తున్నారు, వెన్ దిస్ బ్రహ్మాండ డిజాల్వ్స్, ఎవ్రీథింగ్ డిజాల్వ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ డిస్ట్రాయిడ్. ఆల్ ఆర్ టెంపరరీ లైక్ బబుల్స్ ఆఫ్ వాటర్. అంటే సృష్టి క్రియేట్ చేయబడుతుంది, తర్వాత డిజాల్వ్ అయి అన్మానిఫెస్టెడ్ అయిపోతుంది. ఇవన్నీ అఫ్కోర్స్ నేను రిఫరెన్స్ కూడా ఇస్తాను. ఇంకో చూడండి ఇక్కడ, దేర్ ఇస్ నథింగ్ ఫైనర్ దెన్ ద రేడియస్. అంటే మహావిరాట్ ఎవరు? ఈ కృష్ణుడి నుంచే మహావిరాట్ వస్తారు, అంటే ప్రకృతి అనుకోండి. తర్వాత ఈ బాయ్ గురించి కూడా చెప్తారు, బార్న్ ఆఫ్ ప్రకృతి రాధ. ఈయన నుంచే మొత్తం యూనివర్స్ వస్తాయి, ఈయనను మహావిష్ణువు అంటారు. ఇక్కడ చూడండి, ఈ మహావిష్ణువు నుంచే ఈ మహావిష్ణు మళ్ళీ మన యూనివర్స్ లో ఉండే మహావిష్ణువు ఒకటి కాదు, ఇద్దరు వేరండి. అంటే బిలియన్స్ ఆఫ్ యూనివర్సెస్ క్రియేట్ చేసే మహావిష్ణువు వేరు, మన యూనివర్స్ లో ఉండే మహావిష్ణువు వేరు.
నేను రాంపాల్ అని హర్యానాలో ఉంటాడు, హిసార్లో, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. వాడు మర్డర్ చేసి జైలుకి వెళ్ళారండి. అది మాసప్ ట్యాంక్ దగ్గర నేను వెళ్ళి ఒక దీక్ష తీసుకున్నా ఒకప్పుడు పిచ్చోడికి. సేమ్ మీరు చెప్పే కాన్సెప్టే చెప్తారు సార్. ఎట్లా అంటే పారబ్రహ్మ, పరంబ్రహ్మ, బ్రహ్మ ఉంటాడు, ముగ్గురు వేరే వేరే అని చెప్పి దానిపైన కబీర్ దాస్ ఉంటారు అని చెప్తాడు. అవన్నీ కాకమ్మ కథలు, అవన్నీ కాకమ్మ కథలు. ఇది అక్కడ నేను చూసాను. కానీ మీరు ఇందాక ఇస్కాన్ అని కూడా అన్నారు, వాళ్ళు దీన్ని దేవి భాగవతం తామస దాంట్లో వేస్తారు, తామస పురాణంలో. సో నేను ఒక పాయింట్ చెప్పేది చెప్తాను, ఒక నిమిషం ఉండండి. నారాయణ సూక్తంలో మీరు ఇందాక అన్నారు కదా, మనం విష్ణువుని అన్ని చోట్ల ఉంటాడు అనలేము అని. ఇక్కడ ఉంది ఏంటంటే యచ్చకించి జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంటే మనం చూసేది, వినేది, స్పర్శించేది అన్నింటిలో లోపల బయట సుప్రీం నారాయణ ఉంటాడని వేదాల్లో ఉన్నాయి. ఓకే, అది ముందర వచ్చింది, తర్వాత పురాణాలు వచ్చే కరెక్టే. కానీ మీరు ఈ విష్ణు వేరే, ఆ విష్ణు వేరే, అది వేరే, ఇది వేరే, ఇంత కన్ఫ్యూజన్ వద్దండి. అది చాలా భాగవతం చదివారా మీరు? అవైదికం ఉంటుందండి. భాగవతం చదివారా? చదివానండి, నేను ఇస్కాన్ వద్ద చదివాను. నేను ఎంతమంది విష్ణువులు ఉన్నారు భాగవతం ప్రకారం? లేదండి, నేను ఇస్కాన్ గురించి మాట్లాడట్లా, నేను పురాణం గురించి మాట్లాడుతున్నా. భాగవతం చదివారా? ఒకటే విష్ణు అండి, ఒకటే బ్రహ్మ, ఒకటే ఈశ్వరుడు. కరుణోదక సాయి, గర్భోదక సాయి, క్షీరోదక సాయి అని మూడు టైప్స్ ఆఫ్ విష్ణుస్ ఉంటారు అన్నమాట. ఈ ముగ్గురు నుంచి క్రియేషన్ జరుగుతుంది. దాన్ని వ్యాకృతులు అంటారండి. వ్యాకృతులు అంటారు. విష్ణు యొక్క అనిరుద్ధ, ప్రద్యుమ్న, వీళ్ళు అచ్యుత, అవి చతుర్వ్యూహాలు. అంటే ఆ కాన్సెప్ట్ పంచరాత్ర అవి చతుర్వ్యూహాలు. అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఈ విష్ణువులు వేరన్నమాట. అది నేను ఒప్పుకోలేను సార్, నా మనస్సాక్షి ఒప్పుకోలేదు, సారీ. నన్ను ఒప్పుకునే వస్తుంది. భాగవతం చదువుకోండి. భాగవతాన్ని రాసినది మేము కాదు, వ్యాసుడు రాశారు. ఇఫ్ యు ఆర్ కాంట్రాడిక్టింగ్ మీ, యు ఆర్ కాంట్రాడిక్టింగ్ వ్యాస. ఎస్, ఎవరైనా కిరస్థానిలో వచ్చేమో చూద్దామండి. చూద్దాం. సో ఓకేనండి ఎస్కే గారు, అది మీరు భాగవతం చదవండి, ఇవన్నీ ఉంటాయి. ప్రతి బ్రహ్మాండంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. సో ఈ విష్ణు ఎవరైతే బ్రహ్మాండంలో ఉంటారో ఆయన పేరు క్షీరోదక సాయి విష్ణు. మళ్ళీ మన మనస్సు లోపల ఉండే గర్భోదక సాయి విష్ణు. ఇట్లా మూడు విష్ణువులు ఉంటారు. ఒక నిమిషం, నేను కూడా ఒకసారి కన్ఫ్యూజ్ అవుతాను. కర్ణోదక సాయి, క్షీరోదక సాయి, గర్భోదక సాయి, మూడు రకాల విష్ణువులు ఉంటారు. మన మనసులో ఉండే విష్ణువుకు కూడా ఒక పేరు ఉంది, ఈ ముగ్గురులో ఒక పేరు ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు భాగవతము, దేవి భాగవతము, విష్ణు పురాణము, శివ పురాణము, బ్రహ్మాండ పురాణము, ఈ పురాణాలన్నీ చదివితే మీకు యూనివర్స్ ఎలా క్రియేట్ అయిందో తెలుస్తుంది. అంటే సుప్రీం బీయింగ్స్ ఎవరు అనేది తెలుస్తుంది. వేదాలలోకి వెళ్తే పురుష సూక్తము, నాసదీయ సూక్తము, ఇవన్నీ చూస్తే ఇండివిజువల్ గా యాటమ్ ఎలా క్రియేట్ అయిందో తెలుస్తుంది అన్నమాట. సో ఇవన్నీ మీరు చదివితేనే ఒక కాన్సెప్ట్ మీకు వస్తుంది. నేను ఒక 4 సంవత్సరాల క్రితం ఒక వీడియో చేశాను. అది కనుక దొరికితే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను. అది మీరు కంపల్సరీగా చూడండి, మీకు ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో అదండి. అంటే అంత ఈజీ కాదు చదవడము, చాలా గ్రంథాలు చదివితేనే అర్థమవుతుంది. మన ధర్మశాస్త్ర, ఈ పాండవులు జూదంలో ఓడిపోయినాక ఎన్నిసార్లు పోతారు, ఎన్నేళ్ళకి పోతారు? అది 13 ఏళ్ళు, 12 ఏళ్ళ వనవాసం, మొత్తం 12 ఏళ్ళ వనవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 14 ఏళ్ళు. రాముడి టైంలో 14, ఆ తర్వాత యుగంకి వచ్చేసరికి 13 చేశారు. సో ఇప్పుడు 10 ఏళ్ళు అనుకుంటా మన లా ప్రకారం. 10 years వరకు ఎవడన్నా ఏదైనా ప్రాపర్టీ పైన ఎటువంటి ఇది చేయకపోతే ఆ ప్రాపర్టీ వాళ్ళది కాకుండా పోతుందని ఏదో రూల్ ఉంది. పుష్కరకాలం 12 సంవత్సరాలు సార్. అదే పుష్కరకాలం 12. సో వేదధర్మం గారు, మీరు కూడా ఏమైనా చెప్పేస్తే మనం వేరే అదేనండి, అదే చెప్తాను అనుకుంటున్నాను. అభిమన్యు నమస్కారం, డాక్టర్ గారు నమస్కారం. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఇప్పుడు మన తాలూకా డిస్కషన్ లో పాఠకులకి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి వీక్షకులు ప్రేక్షకులు సారీ అన్న, శ్రోతలు, మనం విష్ణువుని ఆరాధించడం కానీ, ఈశ్వరుని ఆరాధించడం, బ్రహ్మని లేదా అమ్మవారిని లేకపోతే దుర్గాదేవిని ఆరాధించడం ఇవన్నీ కాదు. ఎవరు దేన్ని సృష్టికర్త ఎవరు అన్నటువంటిది. తర్వాత మనం ఎవరిని పూజించాలి అంటే, మన సనాతన ధర్మ ప్రకారం ఎవరిని ఎప్పుడు పూజించుకున్నా వేదంలో చెప్పేటువంటిది ఒక్కటే, ఏకేశ్వర ఆరాధన. అది చివరికి గమ్యాన్ని చేర్చుకునేటువంటిది ఆ ఈశ్వరులోకే మనం వెళ్తాము. మీరు ఎవరిని పూజించండి, మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది. ఇక్కడ సూక్తాల్లో అయితేనేమి, పురాణంలో అయితేనేమి డిఫరెంట్ గా చెప్తారు. అది అర్థం కావడం కోసం అని చెప్పి చిన్న కథల రూపంలో చెప్తారు. అయితే మనం ఇంత డీప్ గా చెప్పినందువల్ల మన వీక్షకులకి ప్రేక్షకులకి అంత అర్థమయ్యేటువంటి సబ్జెక్ట్ కాదు. అది కొంచెం అలాగా అలవాటు అయితే లోపలికి వెళ్తాయి. ఇదంతా ఎలా ఉంటుందంటే, ఒక ర్యాకెట్ ని అంతరిక్షంలోకి తీసుకెళ్లాలంటే దానికి ముందు ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ డిటాచ్ అయిపోతుంది. మళ్ళీ అది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇది డిటాచ్ అయిపోయి అది వెళ్ళిపోతుంది మీదకి. అలాగా ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ కూడా ప్రాథమికమైనటువంటి సూత్రాలు మనం పూజించడం, కొబ్బరికాయ కొట్టడం, ఇవన్నీ కూడా ఇంకా కొంచెం లోతుగా వెళ్తే పారమార్థికత, యోగము అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవరికి నచ్చినటువంటి దేవతను వాళ్ళు పూజించుకోవచ్చు. కాకపోతే సనాతన ధర్మంలో ఉన్నటువంటిది, అంతేగాని నేను యెహోవాను పూజిస్తాను, అల్లాహ్ను పూజిస్తానంటే అవదు. ఇక్కడ మన సనాతన ధర్మంలో చెప్పబడలేదు. కాబట్టి అది వీక్షకులు ప్రేక్షకులు తెలుసుకోవాలని నా భావన. అలాగే డాక్టర్ గారు ఇంకొక ఆయన ఎవరో కాంటాక్ట్ చేశారు, కానీ అదేమీ కాదు. నారాయణుడు అన్నవాడు ఒకరే, అతనే ఈశ్వరుడు, అతనే బ్రహ్మ,
అతనే శక్తి, అన్ని కూడా. శక్తికి రూపం లేదు. మనం ఒక కరెంట్ తీసుకున్నాం, ఎలక్ట్రికల్ పవర్, లేదా ఒక హీట్ అగ్ని శక్తి ఉంది, లేకపోతే ఒక వాయువు, ఒక ప్రేరణ శక్తి ఉంది. వీటికి శక్తికి రూపం అంటూ లేదు. అందుచేత మనకి రూపాల్లో అర్థం అవడానికి పురాణంలో చెప్పబడినటువంటి ఆ కథల రూపంలో ఉన్నటి వాటిలో చాలా జ్ఞానాన్ని కలిగి ఉంది ఆ కథలు, ఆ చిన్న చిన్న కథల్లో. ఆ కథల్లో ఉన్నటువంటి అర్థం చేసుకున్నట్టే మనకి పరమార్థం అర్థమవుతుంది, పరబ్రహ్మంలో మనం కలుస్తాము. అది నా భావం డాక్టర్ గారు. ఏమైనా తప్పుంటే క్షమించండి. మనకు ఇష్టదేవత అనే కాన్సెప్ట్ ఉందండి. నేను రాముడిని పూజించుకోవచ్చు, కృష్ణుడిని పూజించుకోవచ్చు. రాముడిని పూజించానని శివుడేమనుకోడు, శివుడిని పూజించానని రాముడేమనుకోడు. నేను నరకేస్తానని మాట మాట్లాడు. మనకు ఆ సౌలభ్యం ఉంది, కానీ వేరే చోట లేదుగా. అది ప్రాబ్లం. ఎందుకంటే అందరి తత్వాలు ఒకటే. ఏకం సత్పిత్ర బహుధా వదంతి. కరెక్ట్. అయితే సృష్టికర్త ఎవరు? మన క్యాప్షన్ లో సృష్టికర్త ఎవరు అంటే యాక్చువల్ గా వేద ధర్మం గారు, ఇది మన టైటిల్ కానే కాదు. ఇది వేరే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ ఇది. అదేనండి, నేను ఇంకా అదే చెప్పబోతున్నాను. మీరు అన్నారు, అదే కొంచెం వివరణ ఇచ్చేయండి. సో సృష్టికర్త ఎవరు అని అంటే, ఇప్పుడు పరమాత్ముడు ఉంటాడు కదా, తన శక్తుల ద్వారా సృష్టిని క్రియేట్ చేస్తాడు. సో ఎంతమంది సృష్టికర్తలు అని అంటే, కొన్ని పురాణాలలో ఎట్లుంటదంటే, ఒక్కోసారి విష్ణు సృష్టి చేయలేదు, ఓన్లీ బ్రహ్మగారి చేశారని ఉంటుంది. ఒక చోట ఒకసారి శివుడు ఏం చేయలేదు, ఓన్లీ విష్ణు మాత్రమే సృష్టి. అంటే సృష్టికర్త అనే కాన్సెప్టే అది మోస్ట్ ఇన్ఫీరియర్ కాన్సెప్ట్ అన్నమాట. మన దగ్గర ఉన్నది ఏంటంటే పరమాత్మ, భగవంతుడు అనే కాన్సెప్ట్ ఉంది. సో సృష్టికర్తని ఆరాధించాలి, సృష్టికర్తని పూజించాలి, ఇవన్నీ తొక్కల సిద్ధాంతాలు. ఇది మన సిద్ధాంతం కాదు, సనాతన ధర్మం సిద్ధాంతం కాదు. మనము పూజించాల్సిన దేవుణ్ణి ఎవరు? ఎవరైనా పూజించుకో, ఎవరిని పూజించుకున్నా అది ఆ పరమాత్ముడికే, భగవంతుడికే వెళ్తుంది. అది సనాతన ధర్మం చెప్పేది, అంతే కదా? అంతేనండి, చెప్పాడు కదా, ఎవరికి సృష్టించి జగన్ ఎవరి అది భాగవతంలో జనించు జగం ఎవడి నందు ఇండు లీనమై ఎవడి దండుడి ఇండు పరమేశ్వరుడు ఎవడు మూల కారణం ఎవడు అనాది మధ్యలో ఎవడు అట్టి ఈశ్వరుణ్ణే శరణం వేడేదని అంటాడు. అలౌకిక పెంచి కవ్వాల. అది ఇది సార్, లోకస్తులు లోకేశులు లోకంబులు తెగినతుది ఆ లోకంబున పెంజీకటి కావాల ఎవ్వండి ఏకాకృతి వెలుగు వాణిని సేవింపు. దాని ప్రతిపదార్థం చెప్పండి సార్. మరి ఈ మొత్తం మంత్రాల క్యాప్షన్ కి కరెక్ట్ సరిపోతుంది. లోకస్తులు అంటే లోకంలో ఉండేవాళ్ళు, లోకేశులు అంటే లోకాన్ని పాలించేవాళ్ళు, అంటే ఈ మన దిక్పాలకులు వీళ్ళందరూ. లోకంబులు అంటే ఈ సృష్టి, ఈ లోకాలన్నీ, ఇవన్నీ కూడా పోయిన తర్వాత అలౌకికంబగు అంటే అసలు లోకాలు లేని చోట అలౌకికంబగు పెంచీకటి అంటే ఇంకేం లేదంటే శూన్యం, చీకటే కదండి. సో ఆ చీకటి దాటిన తర్వాత కూడా ఎవరైతే ఏకాకృతితో వెలుగుతూ ఉంటారో ఆయనని నేను దండం పెడుతున్నా అని గజేంద్రుడు అంటాడు. చాలండి, ఇప్పుడు డాక్టర్ గారు ఆ ఒక్కటి చాలదా? చాలా సృష్టికర్త ఆ ఒక్క పద్యం చాలండి. ఇలాంటి టైటిల్ మన ధర్మాన్ని పెట్టుకుని ఈ టైటిల్ పెట్టలేదు, వేరే వాళ్ళ కోసం టైటిల్ పెట్టాను. ఎందుకంటే వాళ్ళు వాడుతుంటారు ఈ పదాలు. అదే సృష్టికర్త అతనే, సృష్టి రాశి కూడా ఆయనే. అంతేగాని సృష్టి రాశిని పూజించకూడదు, సృష్టికర్తనే పూజించాలి, ఇది మన ధర్మంలో లేదండి. సృష్టి రాశి ఆయనే, సృష్టికర్త కూడా అతనే, అన్ని ఆయనే. కాబట్టి మనం ఎవరినైనా పూజించవచ్చు, ఎవరిని పూజించినా సరే మనకి మోక్షం అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఈ లైవ్ ద్వారా నేను చెప్పాలనుకున్నమాట. డాక్టర్ గారు నమస్కారం. 100% నేను అగ్రీ చేస్తాను సార్. ఈ టైటిల్ మనది కాదు. ఇక్కడ ఇంకొకటి అండి, ఇందాక మన ఎస్కే గారు అన్నారు కదా నారాయణ సూక్తంలో, అదే అంతఃబహిష్యత సర్వం వ్యాప్య నారాయణ స్థితం అని. సో దీనికి పురాణాలు కాంట్రాడిక్ట్ చెయ్యట్లేదండి, మేబీ ఆయన లేరు అనుకుంటా. సో ఇది ఎలా ఓకే, సూపర్. అయితే సో ఇది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే, సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి సార్, నేను సర్వశక్తివంతుడిని. నేనేం చేశానంటే ఒకరోజు ఎందుకో ఊరికి అలా ఆలోచిస్తూ మన డాక్టర్ గారిని చాలా చిన్న ఒక చీమంత మనిషిని చేసేసి ఒక డబ్బాలో పెట్టేశాను. ఆయన కోసం కాస్త పంచదార కూడా ఉంచాను. సో ఈలోపు ఏం జరిగింది, వేరే చీమలు వచ్చినాయి, పాపం డాక్టర్ గారి మీద పడుతున్నాయి. నేను చూసి వెంబటే నేను వెళ్ళి ఒక వేలు పెట్టి డాక్టర్ గారిని బయటకు వచ్చేటట్టు చేసి పక్కన పెట్టాను. సో ఈ ఎంటైర్ ఎపిసోడ్లో డాక్టర్ గారు చూసింది నా వేలుని మాత్రమే. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మేబీ తర్వాత అలా చూసిన తను పూజ చేయాలి లేదా భగవంతుడి స్వరూపం చెప్పాలి అంటే నా వేలుని మాత్రమే చూసి పూజ చేస్తుంటాడు. అలాగని నా వేలు నేను వేరు కాదు, ఎట్ ద సేమ్ టైం నా వేలుని చూపించి ఇదే నేను మొత్తం అని చెప్పడానికి కూడా లేదు. సో అంతర్బైత్య తత్సర్వం అన్న దానికి ఈ పురాణాల్లో చెప్పిన గర్భోదక సాయి, గోలోకం, లేదా మన బ్రహ్మవైవర్త పురాణంలో చూసుకుంటే కామేశ్వరి దేవి, మహాకామేశ్వరుడు, లలితాదేవి. సో ఇవన్నీ ఒకటే సార్, జస్ట్ మనం చూసిన డైమెన్షన్స్, పర్స్పెక్టివ్స్ డిఫరెంట్. రెండోది మనం చూసేది చాలా లిమిటెడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ అవర్ ఇమాజినేషన్. సో వేదం కూడా ఇదే చెప్తుంది, అత్యధిష్ట దశాంగులం అనుకుంటూ. కాబట్టి మనం ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి, మనం ధర్మం వైపు తొందరగా వెళ్ళడానికి వేదాలు, మిగతా సృష్టి రహస్యాలు వాటన్నిటి గురించి చెప్తూ వేదాల వైపు మనల్ని తిప్పడానికి పురాణాలు. భగవద్గీత చాప్టర్ 7 వర్స్ 23 చదవండి సార్. అంటే మీరు 10 చదువుకోండి, ఇక్కడ కాదు, మీకు అర్థమవుతుంది ఆర్గ్యుమెంట్. లేదు సార్, మీ ఆర్గ్యుమెంట్ నాకు నేను చెప్పిన థాట్ ప్రాసెస్ ఒక్కసారి కాదు. ఇక్కడ డాక్టర్ గారు ఒక మాట అండి, అంటే
మనలో మనం కాంట్రాడిక్షన్ అనేటువంటిది కాకుండా వీక్షకులు ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో అయ్యో ఇక్కడ కాంట్రాడిక్షన్ ఏం లేదు సార్, ఆ, డిస్కషన్ ఎక్కడ ఉండదు. ఒక మంచి పాయింట్ తీసుకొచ్చాడు, మనం చెప్తున్నాం అంతే. నేను చెప్తున్నానండి, సనాతన ధర్మంలో కాంట్రడిక్షన్ చూపెట్టమని చెప్తున్నాను. నాకే దొరకలేదు ఇంతవరకు. చదవనా సార్ అది? చదవండి ప్లీజ్. అంతవత్తు ఏ- ఏ- ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవం దేవ యజోయంతి మద్భక్త యంతి మామపి. అంటే అల్పమేధసం అంటే కొంచెం తక్కువ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి చిన్న దేవతల దగ్గరికి వెళ్తారు, వెళ్ళొచ్చు, పర్వాలేదు. కానీ నా దగ్గరికి మోక్షం అయితే రావాలనుకుంటే మటుకు నా దగ్గరికి రావాలి అని కృష్ణుడు దండ చెప్తాడు అనమాట 723లో. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, చెయ్యి మనస్సు అదంతా. సో ఐ డెంట్ అండర్స్టాండ్ ప్రాపర్లీ. కానీ నాకు అర్థమైంది లేదు ఏంటంటే సార్, నా పాయింట్ ఏంటంటే మనం చూడగలిగే ఈశ్వరుడి తత్వం చాలా చిన్నది, ఎందుకంటే ఆయన స్వరూపాన్ని మనం చూడలేము. అవునండి. సో ఒక పర్స్పెక్టివ్ లో ఒకళ్ళకి కనిపించింది అదే కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఒక స్పియర్ ని నేను పేపర్ మీద గీస్తే సర్కిల్ ఉంటుంది, అలాగని సర్కిల్ స్పియర్ ఒకటి కాదు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ని బట్టి మనం స్పియర్ ని కూడా చెప్పగలం. అది నేను అన్న పాయింట్. రెండు కాంట్రాడిక్ట్ చేయట్లేదు. ఇందాక భాస్కర్ రాజు గారు చెప్పిన పురాణాల కాన్సెప్ట్ మీరు అన్నది కాంట్రాడిక్టరీ కాదు, ఒకదాన్ని ఒకటి యాడ్ చేసుకుంటుంది అని. ఈవెన్ ఇక్కడ కూడా అల్పబుద్ధి అని స్వామి చెప్పాడు. ఇక్కడ మీరు ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి. బుద్ధి ఒక స్టేజ్ పెరిగింది అని చెప్పాలి అంటే మోక్షం అంటే ఏంటి, కైవల్యం అంటే ఏంటి అనేది కూడా అర్థం చేసుకున్న భక్తుడై ఉండాలి. సో భక్తుడు కూడా ఆ స్టేజ్కి వస్తే కానీ మనం ఇక్కడ ఈ ఈ మోక్షం, ఈ పూర్ణ పరమాత్మ భక్తి అనేవి మనకి యాక్సెస్లోకి రావండి. ఇవన్నీ మన గురించి స్వామి చేసిన పనులనే చెప్పాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే సార్, కృష్ణుడు రథం దోలాలంటే ఆయన ప్రపంచంలో మేటి విలుకడై ఉండాలి. సో మనం కూడా ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవన్నీ పనికొస్తాయి. అలాగని ఒకటి కరెక్ట్ ఒకటి తప్పు అంటాం కూడా కరెక్ట్ కాదు. శ్రీ గురుభ్యో నమః. డాక్టర్ గారు నమస్కారం, పార్టిసిపేట్ చేస్తున్న అందరూ కూడా నమస్కారం, వ్యూవర్స్ కూడా నమస్కారం. ఇందులో సార్ చెప్పిన దాంట్లో ఒక 2 పాయింట్స్ నేను కూడా యాడ్ చేస్తాను. దేవతా రూపాలలో చిన్న రూపాలు పెద్ద రూపాలు అని ఒకటి అన్నారు కదా. సో దాంట్లో ఓకే, సార్ చెప్పిన చాలా విషయాలు ఓకే ఉంది. ఇందులో అంటే మేము నేర్చుకున్న మా గురు పరంపరలో చెప్పినది నేను చెప్తున్నాను. ఒక బొగ్గుల కుప్ప అంటే అందులో బిగ్ సైజ్ స్మాల్ సైజ్ ఏ సైజ్ అయినా పెట్టి దాన్ని ఫైర్ చేస్తాం, మంట పెట్టుతాం. పెట్టిన తర్వాత ఒక 10 kg కాటన్ తీసుకుంటాం. అందులో ఎంత చిన్నది వేసినా ఎంత పెద్దది వేసినా కాటన్ మొత్తం దహనం చేస్తుంది. సో దేవతా శక్తి అనేది ఏ రూపం ఉన్నా సరే లోపల కంటెంట్ మాత్రం అది ఉంటుంది. సో కాబట్టి రూపం ఏ రూపమైనా సరే వేదం చెప్పిన ప్రకారం, అలాగే జగద్గురులు ఆదిశంకరాచార్య వారు చెప్పిన ప్రకారం షణ్మతాలు ప్రధానం. మోక్షాధికారం ఉన్నది షణ్మతాలకే. ఆ తర్వాత మిగతావి షణ్మతాల ద్వారా వచ్చిన అవతారాల ద్వారా మోక్షం పొందొచ్చు. సో ఇది ఒక పాయింట్ నేను యాడ్ చేస్తున్నాను. అలాగే సార్ చెప్పినట్టుగా వేలుతో చేస్తే వేలునే దేవుడి రూపంగా అనుకుని చేస్తామనేది అన్నారు. వాస్తవం అది. ఎక్కడి నుంచి ఎనర్జీ ఉంది, పాజిటివ్ ఉందో అక్కడ నేను ఉన్నా అని చెప్పి కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే నార్మల్ ఎనర్జీ కంటే ఎక్కువ, అంటే మానవులు చేసేదానికంటే ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తి ఎక్కడ ఉన్నా అక్కడ నేను ఉన్నట్టు గుర్తు అని చెప్పారు కృష్ణ పరమాత్మ జగద్గురువులు. సో అదొక పాయింట్ యాడ్ చేయదలుచుకున్నాను. ఇంకొకటి శివపురాణం ప్రకారం పరమేశ్వరుడు చేతనా శక్తిగా ఉన్నప్పుడు నటరాజమూర్తి అవుతూ స్థానుగా ఉండడానికంటే కదలకుండా జడమని కాదు, విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పుడు పరబ్రహ్మ ఎక్కడ కదలడానికి ఉండదు కాబట్టి స్థాను అంటారు, అంటే జడమై ఉన్నట్టు. రెండు ఆయన రూపాలే కాబట్టి అన్ని విధాలుగా మన సీకింగ్ లో పరబ్రహ్మ చేరుకోవడంలో మన దాంట్లో ఉన్న ఎక్కువ అవకాశాలు వేరే దాంట్లో లేకపోవడానికి ప్రధాన కారణం ఇదే. మొత్తం విశ్వత పరబ్రహ్మ చూసుకొని ఏ విధంగా కొలుచుకోవడానికి 183 వేస్. అందులో ముఖ్యమైనది నవవిధ భక్తులు. ఏ పరిస్థితిలో ఏ ప్రదేశంలో ఎట్లా ఉన్నా సరే, శుద్ధి ఉండని లేకపోయినవి, పూలసారం ఉండని, దేవుడు ఉండని, ఎక్కడున్నా మనం చేసుకునే అవకాశం ఇచ్చిన, అత్యంత స్వతంత్రమైన అవకాశం ఇచ్చిన ధర్మం ఒక మన సనాతన ధర్మమే. అది చెప్దామని నేను యాడ్ అయ్యాను. చాలా ధన్యవాదాలు డాక్టర్ గారు, మీ చాలా హ్యాపీ వీడియో చూస్తున్నా. థ్యాంక్ యూ అండి ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ. సాయి గారు వచ్చారు, మాట్లాడతారా? డాక్టర్ గారు ఉండొచ్చా, లెఫ్ట్ అయిపోవచ్చా? ఎవరైనా వస్తూ ఉన్నారు అనుకుంటే అప్పుడు మీరు లెఫ్ట్ అయిపోండి, ఉండండి పర్లేదు. సాయి మాట్లాడతారా? సాయి గారు మాట్లాడతారా? లేదు సార్, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. తర్వాత ఓకే, అయితే యూట్యూబ్ లో చూడండి అమ్మా, లెఫ్ట్ అయిపోండి, కొంచెం ప్లేస్ కలిసి వస్తారు. సో సానా బాబు చెప్పండి సార్. ఏం లేదు సార్, ఇందాక ఫ్లోలో ఇంకొక పాయింట్ మర్చిపోయాను సార్ చెప్పడానికి. సో యాక్చువల్గా మనం ఆలోచిస్తే సార్, వేదాలు అనేవి దేవుడు మన కోసం రాయించాడు, అపౌరుషేయాలు అవి. సో మనకి ఎంత అవసరం, మనం ఎంత చూడగలం అక్కడి వరకు. పురాణాలు అనేవి మన మహర్షులు అంటే వ్యాసుల వారు, వీళ్ళందరూ దేవుడి గురించి రాశారు. అందుకే మన లలిత సహస్రనామం కానివ్వండి, లేదంటే విష్ణు సహస్రనామం కానివ్వండి, లేదు మన మహాభారతంలో కనిపించే సూర్య అష్టోత్తరం కానివ్వండి, లేదు రామాయణంలో ఆదిత్య హృదయం కానివ్వండి. సో మీరు అబ్జర్వ్ చేస్తే సార్, పురాణాలు అనేవి మహాత్ములు, చాలా గొప్ప మనుషులు, అంటే అన్ని సాధించిన మనుషులు దేవుడి గురించి రాసిన పుస్తకాలు. వేదాలు అనేవి దేవుడు మన కోసం రాసిన పుస్తకాలు సార్. కాబట్టి ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది, అది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి అంతే సార్ అని నా అభిప్రాయం అండి. కరెక్ట్. సో ఒక
ఒక రిఫరెన్స్ ఏదో ఇచ్చారు 154 సూత్రం అని. నేను ట్రై చేస్తున్నాను అది. నేను రాసిందే చూపెట్టేస్తాను. స్క్రీన్ షేర్ అవుతూ ఉంటుంది. సో 154 3 వెళ్ళాలి 54. సో ఇదేనా 154 సూక్తం. 6 మంత్రాలు ఉంటాయి దీనిలో. దీర్ఘతమ ఔచత్య విషయం. సో ఈ సూక్తంలో విష్ణువు గురించి చెప్పబడుతుంది. ఈ విషయంలో 7 లోకాలు 3 విధాలుగా సృష్టించబడ్డాయని చెప్తారు. సో విష్ణువే తన 3 యాక్చువల్గా మీకు చాలా మందికి తెలుసుంటే వామన అవతారం గురించి మనకు పురాణాలలో చెప్పబడుతుంది. చాలా మందికి ఐడియా ఉండొచ్చు. వామన అవతారంలో బలి మహారాజు దగ్గరికి వామనుడిగా వస్తాడు. వచ్చి దక్షిణ అడుగుతాడు. యజ్ఞం చేస్తున్నాడు కాబట్టి దక్షిణ అడుగుతాడు. అడిగినప్పుడు శుక్రాచార్యుడు ఇయ్యొద్దు, ఈయన విష్ణువు వేరే రూపంలో మారువేషంలో వచ్చాడు, నువ్వు ఇవ్వకు దక్షిణ అంటాడు. కానీ బలి మహారాజు ఏం చేస్తాడంటే ఈ విశ్వాన్ని పాలిస్తున్న ఆ విష్ణువే వచ్చి నా దగ్గర అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా అంటాడు. సో వీళ్ళ మధ్యలో చాలా వాదోపవాదం జరుగుతుంది. జరిగినప్పుడు అల్టిమేట్లీ ఏంటంటే బలి మహారాజు వరాలు ఇస్తాడు. దక్షిణ ఇచ్చి ఏం కావాలో కోరుకో అంటే నాకు 3 అడుగులు కావాలి అంటారు. 3 పాదాలు నేను భూమి పెట్టి తీసుకోవాలి అంటారు. అన్నప్పుడు మీకు అందరికీ తెలిసిన కథ ఇది. ఒక పాదంతో భూమిని మొత్తం కొలిచేస్తాడు. బట్ యాక్చువల్గా యూనివర్స్ తీసుకుంటే భూమిలో చాలా చాలా చిన్న భాగం ఉంది, మైన్యూటెస్ట్ భాగం. దాన్ని కొలిచేస్తాడు. 2వ అడుగుతో మొత్తం విశ్వాన్ని కొలిచేస్తాడు, ఎంటైర్ యూనివర్స్. అలా కొలిచినప్పుడు ఏమవుతుందంటే ఆయన బొటన వేలికి ఏదైతే గోరు ఉంటుందో ఆ గోరు విశ్వం అంచుకి కుచ్చుకుంటుంది అని పురాణం చెప్తుంది ఒక చోట. నాకు ఎగ్జాక్ట్లీ రిఫరెన్స్ గుర్తులేదు. అక్కడి నుంచి నీరు వస్తాయి. ఆ నీరు బ్రహ్మగారి దగ్గరికి వస్తుంది. అందుకే బ్రహ్మ కడిగిన పాదము అనే ఒక పాట కూడా వచ్చింది, అన్నమయ్య గారు రాశాడు. ఇక 3వ పాదం ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్టయ్యా అంటాడు. ఈ మన ఎస్ఏ గారు వచ్చినప్పుడు ఆ మాట చెప్పారు 3 పాదాల గురించి. అంటే యూనివర్స్ ని ఎట్లా క్రియేట్ చేస్తాడు విష్ణువు అంటే సకల లోకములను నక్షత్రములను కొలిచి తన శక్తితో కార్యములను నిర్వహించు విష్ణువును నేను నమస్కరిస్తున్నాను అని ఋషి చెప్తున్నాను. తన 3 పాదములతో విశ్వమును కొలిచి అంతటా వ్యాపించి దానికి ఆధారమైన విష్ణువు జీవులు కోరు పరంధామములో నెలకొని ఉన్నాడు. ఇది మంత్రం అర్థం అండి. సో మనకు బలి మహారాజు పిక్చర్ కనపడుతుంది ఇక్కడ. అంటే ఋగ్వేదంలోనే బలి మహారాజు గురించి విష్ణువు గురించి చెప్పనుకనే చెప్తుంది ఇది. కానీ బలి మహారాజు పేరు ఎక్కడా ఉండదు మీకు. ఇదన్నమాట. ఇంకో చోట మీకు పురాణాలన్నీ కనిపిస్తుంటాయి కానీ పేర్లు ఉండవు. ఉన్నతుడు పరమాత్ముడైన విష్ణువు తన బలముతో శక్తులతో భయంకరమైన సింహము వలె కొండ గుహలలో నివసిస్తూ శత్రు దుర్భేద్యమైన ప్రదేశములను శాసిస్తున్నాడు. ఏమైనా అవతారం గుర్తొచ్చిందా? నరసింహావతారం. వేదాలు ఎట్లా ఉంటాయంటే మ్యాజికల్ గా ఉంటాయి. చెప్పన్నట్టు చెప్తుంటాయి కానీ పేరు ఎక్కడ మెన్షన్ చేయదు. అది వేదాలలో ఉండే గొప్పతనం అన్నమాట. తన 3 పాదముల కదలికతో సకల సృష్టిని నిర్మించి అందులోనూ జీవుల మనుగడ సాధించడానికి వారికి స్థానములను అంటే లోకములను ఏర్పాటు చేస్తాడు. అంటే విష్ణువు ఈ 3 పాదాలు వేస్తే ఆయన పాద ధూళి నుంచి ఈ లోకాలు, నక్షత్రాలు, గెలక్సీలు ఇవన్నీ వచ్చాయన్నమాట. అది విష్ణు తత్వం. అందుకే అంతటా వ్యాపించిన వాడు అని చెప్తారు. అఫ్కోర్స్ మీరు సంస్కృతంలో ఈ మంత్రం కూడా చేస్తుంటే సేమ్ అదే ఎసెన్స్ వస్తుంది అన్నమాట. మృగం అంటే సింహం. సో ఇలా మీకు ఋగ్వేదంలో కనపడుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ వామనమూర్తిగా వస్తుంది. పర్వతములపై బలవంతుడైన అడవి ఎద్దు నివసించు వలె ఉండు ఈ సర్వవ్యాపకుడు అనంతమైన విష్ణువు యందే మా మేధస్సు శక్తి ఉండునుగాక. అతడు ఒకడే ఈ అనంతమైన విశ్వమును తన 3 పాదములతో కొలిచి తన 3 పాదములతో కొలుస్తాడు. మనకు పూజ్యుడై మనకు ఆరాధనను అందించుతున్నాడు. సో వామనమూర్తిని ఒక పిక్చర్ లాగా ఇక్కడ చూపెడతాడన్నమాట. 3 పాదాలు అని. పురాణాలు వేదాలు ఎప్పుడు కాంట్రడిక్ట్ చేయండి. ఒకటే ఏంటంటే వేదాలలో చెప్పినట్టు ఉంటుంది, చెప్పనట్టు ఉంటుంది. పురాణాలలో ఎంటైర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఇదంతా మన ఎస్కే గారు చెప్పిన రిఫరెన్స్ ఇది. 154 సూక్తము 1వ మండలము. ఇది మొత్తం విష్ణు గురించే ఉంటుంది. సో అలా అన్నమాట. సో కొన్ని చూపెడుతున్నాను. వేద ధర్మంగాలు మాట్లాడండి ఏమన్నా ఉన్నారా? ఉన్నాను సార్. అసలు ఇప్పుడు మనకి వామనుడు బ్రహ్మ కలిగిన పాదం గురించి బాగా చెప్పారు సార్. అంటే ఇప్పుడు మన సబ్జెక్ట్ అది సంబంధం ఉందా సార్ ఇప్పుడు మనం మాట్లాడుతుంది? సృష్టి ఎవరు చేస్తున్నారు అంటే యూనివర్స్ లో మాత్రం శివ విష్ణు తత్వాలే సృష్టించేస్తాయన్నమాట. అయితే వేదంలో అన్ని డీటెయిల్స్ ఉండవు. అది ప్రాబ్లం. మనం మళ్ళీ పురాణాలకు వెళ్ళాల్సి వస్తుంది. మనం పురాణాలకు వెళ్తే
పురాణాలలో ఎట్లుంటుందో అక్కడ చూపెడతా. మీరు భాగవతం అయితే చదివి ఉంటారు కదా. అవునండి. సో ఇంకా పురాణాలకు వద్దాం. ఇది చూడండి, పురాణాలలో ఎట్లుంటుందంటే దేవీ శక్తి గురించి చెప్పబడింది. మళ్ళీ దేవీ శక్తి ఋగ్వేదంలో ఉందా? ఉంది. దేవీ శక్తి గురించి కూడా బ్రహ్మాండంగా చెప్పబడింది. ఋగ్వేదంలో ఉంది, యజుర్వేదంలో కూడా ఉంది. సో విష్ణువుని ప్రిజర్వ్ చేసే శక్తి ఎవరు? అమ్మవారు. మళ్ళీ క్రియేటివ్ పవర్ బ్రహ్మ, డిస్ట్రాయింగ్ పవర్ శివుడు. పురాణం దొరుకుతుందన్నమాట. తర్వాత అంటే అమ్మవారు సుపీరియర్ అన్నమాట. ఇంకోటి అమ్మవారు ఎవరు? అమ్మవారి నుంచే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వచ్చారు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల పైన అమ్మవారు ఉన్నారన్నమాట. ఆ అమ్మవారు ఎవరు? కృష్ణుడి శక్తి. ఆమె కృష్ణుడి శక్తియే అమ్మవారు. ఆ అమ్మవారి నుంచే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వస్తారు. అంటే చతుర్వ్యూహాలుగా సృష్టి నిర్మించబడుతుంది. ఇది కొంచెం సబ్జెక్ట్ మరీ హైగా ఉంటుంది. ఒక్కోసారి నేను చెప్పేది బౌన్స్ అయ్యి మీకు ఏమీ అర్థం కాకపోవచ్చు. సో అర్థం కానప్పుడు కంపల్సరిగా నన్ను అడగండి, నేను చెప్తాను. కానీ ఏ ఒక్క క్రైస్తవుడు రావట్లేదండి నిరూపించండి అంటే ఐఎమ్ డిసప్పాయింటెడ్. సో ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. అంటే సృష్టి టైం అయిపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా నశించిపోతారు. వాళ్ళు అమ్మవారిలో కలిసిపోతారు. లేకుంటే ఈ మహావిష్ణు అన్నాం కదా, ఆయనలో కలిసిపోతారు అన్నమాట. అంటే ఒక యూనివర్స్ సృష్టించబడి అది డిస్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తి కూడా అన్మానిఫెస్టెడ్ అంటే అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. ఆ అవ్యక్త శక్తి మళ్ళీ మహావిష్ణువులోకి వెళ్తుంది అనమాట. ఇవన్నీ నా సొంత అభిప్రాయం కాదండి. ఇది దేవీ భాగవతం అన్ని కలిపి చెప్తున్నాను. నా సొంత అభిప్రాయం కాదు. అలా అంటే మనం ఏంటంటే మన ధర్మం ఏంటో తెలుసుకోవాలంటే అన్ని గ్రంథాలు చదవాలి. భాగం ఏంటంటే చాలా కరెక్ట్. సో ఇంకోటి ఏంటంటే మన క్రియేషన్ ఏం చెప్తుందంటే ఎండ్లెస్ క్రోర్స్ ఆఫ్ యూనివర్స్, కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్తుంది. మన ప్రకారం ఈ సృష్టి ఒకటే కాదు, అనేక సృష్టిలు ఉన్నాయి, వేల సృష్టిలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి. ఇంకోటి మీకు దేవి భాగవతంలో ఇంకో ఇంట్రెస్టింగ్ సందర్భం కూడా కనిపిస్తుంది. దాంట్లో ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని పుట్టిస్తుంది అమ్మవారు. పుట్టించిన తర్వాత వాళ్ళు సృష్టి ఎలా చేయాలో వాళ్ళకి అర్థం కాదు. మేము సృష్టి ఎలా చేయాలి అని కన్ఫ్యూజన్ లో ఉంటాం. అప్పుడు అమ్మవారు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏం చెప్తుందంటే సృష్టి ఎలా చేయాలో చూపిస్తాను అని ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులని ఒక ఏరోప్లేన్ లో కూర్చోబెట్టుకున్నారు. చదివా ఇది? ఒక ఏరోప్లేన్ లో కూర్చోబెట్టుకుని ఈ ముగ్గురిని ఇంకో విషయంలోకి తీసుకెళ్తుంది. దీన్ని సైంటిఫిక్ టర్మినాలజీలో ప్యారలల్ యూనివర్స్ అంటారు. సన్నా అవుతుంది, ఇది చదివారా? ప్యారలల్ యూనివర్స్ అవును సార్. దేవి భాగవతంలో ఉంటుంది. అవును సార్. సో ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ ఏదైతే సైంటిస్ట్ చెప్తున్నారో అది కూడా మన గ్రంథాలలో ఉంది. సో సనాతన ధర్మం ముందు ఏ మతమైనా డిబేట్ లో, తర్కంలో సైంటిఫిక్ గా నిలబడగలగా? కష్టం, చాలా చాలా కష్టం. ఒక కామెంట్ వచ్చింది శ్రీముసిహెచ్ అని. విష్ణు మహావిష్ణు వేరా అంటే ఎస్ఎండి వేరు. విష్ణువులు కూడా చాలా మంది ఉన్నారు. గర్భోదక సాయి, కరణోదక సాయి, క్షీరోదక సాయి విష్ణు, ఇలాంటి చాలా మంది విష్ణువులు ఉన్నారంటే చాలా మంది ఉన్నారు. అంటే ఏం అవనవసరం లేదు. ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా భాగవతంలో ఉన్నాయి. శ్రీను గారు ఇందాకే దీని గురించి ఒక చిన్న వివరణ ఇచ్చా కదండి. మీ ఇండెక్స్ ఫింగర్ మీరు వేరా లేదంటే ఒకటేనా? అంటే మీ ఇండెక్స్ ఫింగర్ ఒకటి చూస్తే మిమ్మల్ని అంతా చూసినట్టేనా? కొన్ని మీ ఇండెక్స్ ఫింగర్ మీరు ఒకటి కాదా, వేరా? సో దీని ఆన్సర్ కూడా అలాగే ఉంటుందండి. సో కొంచెం ఈ యాంగిల్లో ఒక్కసారి ఆలోచించండి సార్. పరమాత్మ అనేది ఎండ్లెస్ అండి, అనంతుడు, సర్వవ్యాపి. ఆయన తత్వం ఎట్లుంటుందో మనం చెప్పలేము. బట్ మన గ్రంథాలలో మాత్రం బిగ్గెస్ట్ పిక్చర్ ఉంది. ఎంత బిగ్గెస్ట్ పిక్చర్ అంటే ఈవెన్ సైన్స్ ఈ రోజు చెప్తున్న పిక్చర్ లాంటిది మన గ్రంథాలు చెప్తుంది. అందుకే నిజమైన సృష్టికర్త, నిజమైన ధర్మం ఏది అంటే సనాతన ధర్మం, వేరేది లేదు. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఇంత డీటెయిల్స్ ఇచ్చి ఇంత డీటెయిల్ గా వర్ణించగలిగిన ధర్మం ఏది లేదు. అన్ని మతాలే, అవన్నీ కూడా మనుషులు పుట్టించుకున్నారు. వాళ్ళ టైం పాస్ దేనికో పుట్టించుకున్నారు. ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాస్తున్నారు, ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు రాస్తున్నారు. రాసుకొని అది మన మీద రుద్దుతున్నారు. మాదే కరెక్ట్, మాదే తప్పించి వేడి కరెక్ట్ కాదు అని ఒక మూఢత్వంలో ఉన్నారు. అందుకే నేనేం చెప్తుంటామంటే ఈ ఫ్రమ్ అండ్ డిబేట్, ఇది నిజమైతే నిరూపించు, లేదంటే మాది ఎలా నిజమో నేను నిరూపిస్తాను. సో అది మా కిరణ్ గారు కూడా వస్తానంటున్నారు ఒక 15 minutes లో. క్లుప్తంగా డీప్ గా మంచి విశ్లేషణ ఇచ్చారండి, అనాలిసిస్ చాలా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. అయితే ఒక వీడియో నా ఈ లైవ్ అయిపోయిన వెంటనే ఈ వీడియో కింద ఒక లింక్ ఇస్తాను, తప్పనిసరిగా ఆ వీడియోని అందరూ చూడండి. సృష్టి ఎలా జరిగిందో ఒక బిగ్గర్ పిక్చర్ ఇచ్చాను. నేను ఈ వీడియోని చేసి దాదాపు 4 సంవత్సరాలు అయిందండి.
4 సంవత్సరాల క్రితం నేను చేసిన వీడియో ఇప్పటికీ అందులో చెప్పింది నేను స్టిక్ అయి ఉన్నాను. నాకు అప్పుడు అర్థమైంది, అంటే 4 years బ్యాక్ అర్థమైన తర్వాతనే ఒక నాస్తికుడి నుంచి నేను ఒక ఆస్తికుడిగా మారాను, ఆనెస్ట్ గా చెప్పాలంటే. ఎందుకంటే సైన్స్ చెప్తున్న బిగ్గర్ పిక్చర్నే మన సనాతన ధర్మం చెప్తుంది ఈ రోజు కూడా. ఇది ఈ గ్రంథాలన్నీ లీస్ట్ చేసుకున్నా కూడా వ్యాసుడి టైం అంటే ఒక 5,000 సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. కాదు, ఒక 1000 సంవత్సరాల క్రితం మీ గ్రంథాలు రాయబడ్డాయని ఎవరన్నా అన్నా కూడా అప్పటికీ సైంటిస్టులే లేరండి ఇవన్నీ చెప్పేవాళ్ళు. మన గ్రంథాలన్నీ ఒక 1000 సంవత్సరాల క్రితం వచ్చినాయని అనుకున్నా కూడా స్టిల్ వీఆర్ గ్రేట్. ఎందుకంటే ఈ రోజు సైంటిస్టులు చెప్తున్నది మనం ఎప్పుడో చెప్పేశాం, మన ఋషులు ఎప్పుడో చెప్పేశారు. అది సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం. సో ప్రేక్షకులు, మీరు లైవ్ లింక్ ఇంకా ఉంది, ఎవరైనా వచ్చి ఏమైనా డౌట్స్ అడగాలన్నా అడగొచ్చు. లేదు ఎవరైనా క్రిస్టియన్స్ ఉన్నారు, మీరు నమ్ముతున్న దేవుడు అది యెహోవా కావచ్చు, యేసు కావచ్చు, ఆయనే సృష్టికర్త అంటే ఎలాగో వచ్చి నిరూపించండి. ఆఫర్ ఇస్ ఓపెన్. మేము క్రైస్తవులలాగా లేకుంటే వాళ్ళలాగా లింకులు ఇవ్వకుండా మేము మాట్లాడేసుకొని క్లోజ్ చేసే వాళ్ళం కాదు. ఓపెన్ గా లింక్ ఇస్తాము, మాకు ఆ గట్స్ ఉన్నాయి. మీరు వచ్చి మీ గ్రంథం గురించి మాట్లాడతాము, మా గ్రంథం గురించి మాట్లాడినా మేము మాట్లాడతాం. మాకంటే గట్స్ ఉన్నాయి. మాకు ఒకవేళ ఏమన్నా తెలియలేదు అంటే మేము తెలుసుకొని మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే అన్ని తెలుసుకునే అవకాశం లేదు కాబట్టి మాకు తెలిసింది మేము చెప్తాము, మాకు తెలియలేదంటే మేము చదువుకొని వస్తామని చెప్తాను. అంతేగాని మా దేవుడు రాయించలేదు, ఎంత అవసరమో అనిపించాడు, రాస్తే మొత్తం బుక్కని నిండిపోతాయి, ఆకాశాలు భూమి సరిపోదు అనే సులు కబురు మాత్రం నేను చెప్పాను. సో అది ఇంకా మరి క్లోజ్ చేసేద్దామా? పృథ్వీ ఏం మాట్లాడినట్లేదు, పృథ్వీ సైలెంట్. బిజీ ఉన్నారా? యా మాచి, మీరు కూడా బయట ఉన్నారా? ఎవరు లేరు. యా, సో క్లోజ్ చేసేద్దాం, మరి ఎవరు లేరు. అలాగేనండి. యాక్చువల్గా అయితే నేను మన ఎస్కే గారు చెప్పినప్పుడే బయట ఉన్నా, చెప్పలేను కదా అని చెప్పి ఉద్దేశంతో అంత డిస్టర్బెన్స్ ఉందని ఊరుకున్నా. కానీ సహనావత్ గారు చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. నేను అనుకున్నది ఒక రకంగా, అంటే ఒక ఏమంటారు, విస్తరించిన పదార్థాన్ని ఒక గ్యాస్ అని అనుకుంటే దాన్ని ఎక్కడ ఏ పదార్థంలో ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. ఇప్పుడు గాలే ఉంది, గాల్లో నుంచి మనం ఎన్ని బుడగలైనా సృష్టించవచ్చు. ఆ ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నాను. బట్ మన దృష్టికోణం ఎలా ఉంటుందని సహనావత్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన మాత్రం చాలా బాగా నచ్చింది. అనుకున్నా ఓకే, దట్స్ గుడ్. అంటే అది కూడా పోతుంది నీట్ గా. ఇవన్నీ కొత్త సబ్జెక్ట్లు అవే సార్, మొన్న స్టార్ట్ చేసా కదా దాంట్లో ఇవన్నీ. అవునా? అది చాలా బాగుంది. అయిన తర్వాత బాగా మాట్లాడదాం సార్. సో అమ్మవారు ఈ అన్ని విషయాలకి మూలము అని చెప్తారు. పోతే ఒక వండర్ఫుల్ శ్లోకం ఉంటుంది, నేను అది చూపిస్తాను, మీకు చాలా చాలా నచ్చుతుంది. ఇది దేవి భాగవతంలో 2 చోట్ల ఉంటుంది. సో మీరు కావాలంటే ఇది చదవచ్చండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వర are the 4 feet. Sadasiva is the plank overhead. Upon these 5 from the seat on which Devi is seated. ఏమర్థమైందో చెప్పండి సార్. పంచబ్రహ్మాసనారూఢ అని ఉంది, అంటే 5 బ్రహ్మలతో కలిగిన ఆసనాన్ని అమ్మవారు ఎక్కున్నారు. అండ్ దానికి శివపర్యంకం, అంటే శివుడు ప్లాంక్ గా ఉండి ఈ 4 బ్రహ్మలు, శివుడు, మొత్తం ఈ 5 కలిపిన ఒక ఆసనం పైన అమ్మవారు అధిష్ఠించి ఉంది అని. సో ఇక్కడ ఏం లేదండి, సింపుల్ చైర్ తో కంపేర్ చేస్తున్నారు. మన యూనివర్స్ లో ఉండే బాసులు ఎవరు అని. జనరల్ గా మనం ఏమనుకుంటామంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. ఇక్కడ బ్రహ్మ ప్రస్తావన ఒకటి కనపడుతుంది. అంటే ఒక కుర్చీ లాంటిది ఉంది, దానికి 4 కాళ్ళు ఉన్నాయి. సో ఒక కాలు బ్రహ్మగారు సృష్టికర్తగా చెప్పబడుతున్నారు, ఒక కాలు విష్ణువు అంటే సృష్టిని మెయింటైన్ చేస్తారు, అవతారాలు తీసుకుంటారు. అందుకని రుద్రుడు విష్ణు బ్రహ్మగారి నుంచి వచ్చారు. యాక్చువల్ గా మీరు చూస్తే ఈశ్వర అనే పదం కూడా ఉంది. మరి ఈ ఈశ్వరుడు ఎవరు అంటే మహేశ్వరుడు అండి. సో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర అంటే మీకు శివతత్వాలు 2 కనిపిస్తున్నాయి, కాదు 3 కనిపిస్తున్నాయి. రుద్రుడు శివుడే, ఈశ్వరుడు కూడా శివుడే. మరి సదాశివుడు ఎవరు? సదాశివుడు కూడా శివుడే. అయితే ఈ 4 కాళ్ళ మీద ఉన్న ఈ ప్లాంక్ అంటే చెక్క లాంటిది ఏదైతే ఉందో అది సదాశివుడు అన్నమాట. ఈ సదాశివుడు ప్లాంక్ మీద కూర్చున్నది దేవి అంటే అమ్మవారు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే బ్రహ్మ కంటే, విష్ణు కంటే, రుద్రుడి కంటే, మహేశ్వరుడి కంటే, సదాశివుడి కంటే అమ్మవారే సుపీరియర్, శక్తి సుపీరియర్. ఈ శక్తి ఎవరు? కృష్ణుడి శక్తి. అంటే కృష్ణుడి ద బాస్. కృష్ణుడు బాస్ అని దేవి భాగవతం చెప్తుంది. భాగవతం చెప్పడం కాదు, దేవి భాగవతం చెప్తుంది కృష్ణ ఇస్ సుప్రీం అని. భాగవతంలోనైతే ఎట్లాగో ఉంటుంది. సో ఈ అమ్మవారే ఈ కోట్ల యూనివర్స్ మెయింటైన్ చేస్తుంది. ఆమె కంట్రోల్లో ఉంటాయి. ఆమె తలుచుకుంటే అది పుడుతుంది, తలుచుకుంటే డిస్ట్రాయ్ అవుతుంది. ఆ శక్తిని అమ్మవారు ఎవరికి ప్రసాదించింది? కరణోదకశాలి విష్ణుకి ప్రసాదించింది. ఆయన చర్మపు పొరల నుంచి బిలియన్స్ ఆఫ్ యూనివర్స్ వస్తుంటాయి. సో ఆ ప్లాంట్ మీద ఉన్నది సదాశివుడు. ఈ సదాశివుడు ఎవరు? నిరాకార పరబ్రహ్మం అంటే ఆకారం లేని శివుడు. ఈ సదాశివుడిని మనం లింగ రూపంలో పూజిస్తామండి. లింగ రూపంలో సదాశివుడిని పూజిస్తాం. మరి ఈ దేవి ఎవరు?
ఈ దేవియే ఆ పెడస్టల్, అంటే సదాశివుడికి సపోర్ట్ గా ఉండి ఆయనను నడిపించేది అమ్మవారు. ఆమె సోకాండ్ యోని రూపం అంటారు, కానీ ఆ యోని కాదు, అది పెడస్టల్ అంటారు. పెడస్టల్ రూపంలో దేవి సదాశివుడిని సపోర్ట్ చేస్తుంది. ఈ లింగంలోనే ఈ నలుగురు ఉంటారన్నమాట. అంటే మీరు శివలింగానికి అభిషేకం చేస్తే బ్రహ్మకి, విష్ణువుకి, రుద్రుడికి, ఈశ్వరుడికి, సదాశివుడికి, అమ్మవారికి అందరినీ పూజించినట్టు. అందుకే సనాతన ధర్మంలో లింగాభిషేకానికి అంత ప్రత్యేకత ఉందన్నమాట. ఇది ఉపమానంగా చెప్పబడింది ఈ శ్లోకం. ఎంత వండర్ఫుల్ ఉపమానం చూడండి. సో ఈ బ్రహ్మగారి నుంచే మళ్ళీ ఇంద్రుడు, రుద్రుడు అంటే వీళ్ళందరూ వస్తారు. ఎవరైతే యూనివర్స్ ని మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ వస్తారు. వేదం ప్రకారం ఓషధులు అంటారు. చెట్లు, భూమి, పృథివీ, ద్యావా పృథివీ ఇవన్నీ కూడా దేవతా శక్తులే. సో మన ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం దేవుడు ఎక్కడున్నాడంటే అణువులో ఉన్నాడు, ఎలక్ట్రాన్ లో ఉన్నాడు, ప్రోటాన్ లో ఉన్నాడు, ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. దేవుడు లేని ప్లేస్ లేదు. అందుకే మనం అందరినీ పూజిస్తాం. ఈవెన్ ఋగ్వేదం ప్రకారం అగ్ని కూడా దేవుడే, ఇంద్రుడు దేవుడే. అయ్యో అందరినీ కదా గురువు గారు, మొదలయ్యేదే అన్నితో. అంత బ్రహ్మాండమైన కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తర్కానికి నిలబడుతుంది, సైన్స్ కూడా నిలబడుతుంది. ప్రపంచంలో ఉన్న ఏ మతం కూడా తర్కానికి నిలబడదు. 4 ప్రశ్నలు వేస్తే క్లోజ్ అయిపోతుంది. సో అది ప్రేక్షకులు ఎవరు జాయిన్ అవ్వట్లేదు కాబట్టి ఇంకా మేము క్లోజ్ చేసేస్తాము. క్లోజ్ చేసేద్దామంటారా? కిరణ్ గారు వస్తా అన్నారు కదండి, వస్తా అన్నారు. ఇంకో 15 మినిట్స్ అన్నారు. ఆఫ్లైన్ లో కలుస్తాం కదా, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఇంకేమన్నా ఇంట్రెస్టింగ్ స్లైడ్ ఉంటే చూపెడతాను. ఇంకోటి, ఒకరు అడిగారు విష్ణువు వేరు కృష్ణుడు వేరా, విష్ణువు నుంచే శివుడు వచ్చాడా అని ఒక మాట అడిగారు. కృష్ణుడి నుంచే విష్ణు వచ్చాడండి. కృష్ణుడి నుంచే విష్ణు వచ్చాడు, రివర్స్ కాదు. మనం ఏమనుకుంటాము అంటే విష్ణువు నుంచి కృష్ణుడు వచ్చాడు. కాదండి, కృష్ణుడి నుంచే విష్ణు వచ్చాడు. దానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇక్కడ ఒక శ్లోకం ఉంటుంది. మనం యజ్ఞాలు చేసి హవిస్సులను కనుక అర్పిస్తే ఈ హవిస్సులను శ్రీకృష్ణుడు తీసుకోడు. ఇన్ ఎవ్రీ యూనివర్స్ వాట్ ఎవర్ అఫరింగ్స్ విల్ బి గివెన్ టు కృష్ణ, 1/16 ఆఫ్ ఇట్ విల్ గో టు నారాయణ, అంటే విష్ణుకి వెళ్తాయి, లార్డ్ ఆఫ్ ద వైకుంఠ. 15/16 అంటే ఇది ఎవరికి వెళ్తుంది? విరాట్ అంటే ఎవరికి? కర్ణోదక సాయి విష్ణుకి వెళ్తాయి. ఇది చూడండి, శ్రీకృష్ణ డిడ్ నాట్ అలాట్ ఎనీ షేర్ ఫర్ హిమ్సెల్ఫ్. కృష్ణుడు ఏ హవిస్సులను తీసుకోడు. అందుకే వేదాలలో కృష్ణుడి పేరు ఎక్కడ ఉండదండి. ఎందుకంటే ఆయనకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు? హిమ్సెల్ఫ్ ట్రాన్సెండింగ్ ఆల్ ద గుణాస్ అండ్ ఫుల్, హీ ఈస్ ఆల్వేస్ సాటిస్ఫైడ్ విత్ హిమ్సెల్ఫ్. తనే తన్మయంలో ఉన్నాడు, తన దగ్గర అన్ని ఉన్నాయి. అన్ని ఉన్న వారికి మనం ఏం ఇవ్వగలమండి? తనే విశ్వాన్ని, కోట్ల విశ్వాన్ని మనకిచ్చాడు. మనము ఆయనకేమి ఇవ్వగలమండి? ఏమి ఇవ్వలేము మనం. సో ఇది వండర్ఫుల్ శ్లోక మన దేవి భాగవతం. సో ఇవన్నీ ఇంటర్రిలేట్ చేసుకోవాలి. వేదాలు, పురాణాలు ఇవన్నీ మీరు ఇంటర్రిలేట్ చేసుకుంటే మీకు ఎక్కడ కాంట్రడిక్షన్ కనపడదు, అన్ని కొరిలేట్ అవుతాయి. ఎవ్రీథింగ్ కొరిలేట్స్. సో మా కిరణ్ ప్రభు వస్తారా? కిరణ్ గారు వస్తారంటే తీసేసుకోవచ్చు, బట్ ఐ థింక్ బయట ఉన్నారు. ఎట్లాగో ఇంకో లైవ్ అనుకున్నాము, మరి అది పాసిబుల్ అయితే మనం తీసుకోవచ్చు. సో ప్రేక్షకులు ఇంకా మాకు సెలవు, మేము ముగిస్తాం. హృదయ వచ్చారా? మాట ఇచ్చిన దాన్ని బట్టి 8:30 మీరు క్లోజ్ చేస్తాను. నేను చూడలేదు, యాక్చువల్గా కుదరలేదు. సో ఏమైనా చెప్తే టాపిక్ ఇస్తే మాట్లాడతాను, లేదు క్లోజ్ అంటే క్లోజ్ చేసేయండి. కిషోర్ గారు దీని గురించి లింక్ ఉందండి, డిస్కషన్కి వస్తారా మీరు? ఇప్పుడు ఏదో అన్నారు కదా, మా బ్రెయిన్ ఎంత ఉందో చూపిస్తాను సార్, భలే ఉంటుంది, మీరు సర్ప్రైజ్ అవుతారు. కృష్ణుడు భూమి మీద పుట్టక ముందు మురళి నెమలిపించం పెట్టుకున్నాడా? ఆయన పేరు కృష్ణ అని ఆయనే ఇచ్చుకున్నాడా? బ్రెయిన్ ఉందా మీకు? భగవద్గీత చదువుకో బాబు. భగవద్గీతలో కృష్ణుడు అంటారు ఒక మాట, నేను ఇప్పుడు ఈ రూపాన్ని తీసుకున్నానని అనుకోకు, నేను ఎప్పుడూ ఇలాగే ఉన్నాను అని. అంటే మహాభారతం కంటే ముందు కృష్ణుడు లేదా? పురాణాలు చదువుకో. పురాణాలలో యూ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ శ్లోకస్ విచ్ ప్రూవ్ దట్ కృష్ణ ఎగ్జిస్ట్ ఫర్ ఎవర్. భగవద్గీత చదువుకో. అన్ని గ్రంథాలు చదువుకొని మాట్లాడితే నేను నీతో మాట్లాడతాను, కానీ ఏది చదవకుండా రబీష్గా మాట్లాడితే మాత్రం నేను ఇంకా మీకు హెల్ప్ చేయలేను. సో ప్రేక్షకులు ఇంకా అది విషయం, ఇంకా ముగిచ్చేద్దాము.